చదివినిపించాలని కోరుతున్నాం. అలాగే రెండవ పాఠ్య భాగముగా అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 36వ వచనం నుండి 43వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మన మధ్య ఉన్నటువంటి ఫ్లోరా జయరాజు గారు చదివించాలి. నేటి ఆరాధన నిమిత్తం ఏర్పాటు చేయబడిన దైవగ్రంథ పట్టణ భాగము యోగ గ్రంథము 41వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుతున్నాను. నేను తిరిగి ఇయ్యవలసి ఉండినట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చెనా? ఆకాశ వైశాల్యం అంతటి క్రింద నున్న దంతయు నాదే కదా. దాని అవయవములను గూర్చి అయినను, దాని మహాబలమును గూర్చి అయినను, దాని చక్కని తీరును గూర్చి అయినను పలుకక మౌనముగా నుండు. ఎవడైనను దాన్ని పై కవచమును దాగివేయగలడా? దాన్ని 2 దవడల నడిమికి ఎవడైనను రాగలడా? దాని ముఖ ద్వారములను తెరవగలవాడెవడు? దాని పళ్ళ చుట్టూ భయంకంపులు కలవు. దాని గట్టి పొలుసులు దానికి అత్యాస్పదము. ఎవరునూ తీయలేని ముద్ర చేత అవి సంతన చేయబడి ఉన్నవి. చిన్నవాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. రెండవ పాఠ్య భాగంగా అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం 36వ వచనం నుండి చివరి వరకు ఉన్న వాక్య భాగాన్ని మన మధ్య ఫ్లోరా జయరాజ్ గారు చదివించారు. నేటి ఆరాధనకి ఏర్పాటు చేయబడిన రెండవ పాఠ్య భాగము అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 36 నుండి చివరి వరకు చదువుకుందామండి. మరియు యొప్పేలో తబితా అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్క అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినములు ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టింది. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుష్యులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. విధవరాలందరూ వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాల్లోని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మని లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చేయి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాలను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించాను. ఇది యొప్పే అంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువు నందు విశ్వాసముంచిరి. పేతురు యొప్పేలో సీమోనును ఒక చర్మకారుని యొద్ద బహు దినములు నివసించెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తాను. ఈరోజు క్రిస్తువాని సండేగా మనం మందిరంలో చేసుకుంటున్నాం. క్రిస్తువాని వారి గురించి మనకి చాలామందికి తెలుసు. వారు చేసేటువంటి పరిచర్య, మందిరాలు నిర్మించడము, అనాథ పిల్లలను చదివించడము, బైబిల్ను ఆయా భాషల్లోకి అనగా ఎక్కడెక్కడైతే సువార్త చేస్తున్నారో
ఆ కొండ ప్రాంతాల్లో వారికి ఉండేటువంటి భాషలోకి తర్జుమాలు చేయడము, ఇలాగ అనేకమైనటువంటి కార్యక్రమాలు వారు చేస్తూ ఉన్నారు. చాలా మూల అంటే చాలా లోన కొండ అడవి ప్రాంతాల్లో కూడా మందిరాలు ఉన్నాయి, విశ్వవాణి వారి మందిరాలు. చాలా సంవత్సరాల క్రితం, దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితం నేను విశాఖపట్నం ఆంధ్ర బాప్టిస్ట్ చర్చిలో పనిచేస్తూ ఉన్నప్పుడు శ్రీకాకుళం దగ్గర కొత్తపల్లి అనేటువంటి అడవి ప్రాంతం, శ్రీకాకుళానికి దాదాపు 150 కిలోమీటర్ల లోనకి అదంతా కూడా మన్య ప్రాంతం. అక్కడికి వెళ్తే కూడా అక్కడ విశ్వవాణి చర్చెస్ ఉన్నాయి. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అక్కడ సేవకులను పెట్టి ఆ ప్రాంతం అంతా కూడా వారు పరిచర్యచ్చు దేవునికి మహిమకరముగా వారి సేవలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ సమయంలో విశాఖపట్నం జీవనంలో కోఆర్డినేటర్గా ఉంటూ పరిచర్య చేస్తున్నటువంటి ప్రియులు రెవరెండ్ ఎస్ రాజు గారు మన మధ్య ఉండడం సంతోషం. వారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నారు. విశ్వవాణిని ప్రేమించి విశ్వవాణి సండేగా విశ్వాన్ని పరిచర్యను ప్రోత్సహించుటకు, విశ్వాన్ని పరిచర్యను ఆదరించుటకు, విశ్వాన్ని పరిచర్యను అనేక నలిగిపోతున్న ఆత్మలను సంపాదించుటకు, అనేక మంది వ్యసనంలో ఉంటున్న వారిని విడిపించుటకు, కాపరులు పంపించుటకు ఈ దినము ఈ సంఘము స్థానిక ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి, విసిసి మెంబర్స్కు, సంఘానికి, యూత్ వారికి, స్త్రీల సమాజం వారికి, సండే స్కూల్ వారికి, విశ్వాని కుటుంబం అందరి తరపు నుంచి నా ప్రత్యేక వందనములు మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మా నిమిత్తం ఎంతగానో ప్రార్థించిన వారు, మీరు ఎంతగానో సహాయం చేసిన వారు. చిన్న ప్రార్థన చేసుకొని మినిస్ట్రీ రిపోర్టు, వాక్య షేరింగ్ నాకు ఇచ్చిన సమయాన్ని నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశమును సృష్టించిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఈ దినమున అపరాధములతో పాపములతో చచ్చిన వారమైన మేము నీ కృప చేత మమ్మల్ని బ్రతికించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తెలియజేస్తున్నాము. నీ ప్రేమను పొందుకుంటూ, నీ మేలులు ఉపకారమును మా కుటుంబంలో పొందుకుంటూ, గడిచిన కాలమంతా మీరు చూపించిన వాత్సల్యంతో సమాధానము, ప్రేమను, క్షేమాన్ని పొందుకొనొచ్చు ఈ దినమున నీ మందిరానికి వచ్చి ఉన్నాము. నీ మాటలు వినుటకు, మా జీవితంలో మీరు మాకు తోడై ఉండుటకు, మా కుటుంబములో భూమి మీద సరిహద్దులు విశాలపరచుటకు, ఏ కీడు తగలకున్నా నీ కాపుదలను, నీ దక్షిణాస్త్రము మాకు కావాలని వచ్చి ఉన్నాము. దేవా, మీరు మాట్లాడండి, మమ్మల్ని తృప్తిపరచండి. మీరు మాట్లాడండి, మమ్మల్ని ఆదరించండి. మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. వాక్యము నీది, ప్రజలు నీ వారు తండ్రి. మీరు మాట్లాడితేనే మాకు వెలుగు, మాకు నెమ్మది. పరిశుద్ధాత్మ దేవా, అబ్రహాముతో మాట్లాడినట్లు, ఇస్సాకుతో మాట్లాడినట్లు, యాకోబుతో మాట్లాడినట్లు మీరు మాతో మాట్లాడి మిమ్మల్ని మీరు మహిమ పొందుకోమని నిలబడిన దాసుని నన్ను మరుగుపరిచి మీరు మాత్రమే మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, నా పేరు పాస్టర్ గారు చెప్పినట్లుగానే ఎస్ రాజు. విశ్వాని పరిచర్యలో 18 సంవత్సరములుగా పరిచర్య చేశాను. నేటికి మిషన్ ఫీల్డ్లో నుండి జిల్లా కోఆర్డినేటర్గా నుండి ఇప్పుడు
ప్రమోషనల్ కోఆర్డినేటర్ గాను పరిచయం చేయడానికి గాను హనుమంతవాక్ దగ్గర ఓల్డ్ డైరీ ఫార్మ్ విశాలాక్షి నగర్లో ఒక 4 రోజులు అయ్యి ఉన్నది. విశ్వాణి పరిచయ నాయకులు సామ్యూల్ అన్న గారు, అగస్టిన్ అన్న గారు వీళ్ళు ప్రేమించి ప్రమోషనల్ సిబ్బందిగా తీసుకొచ్చి ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి విశ్వాణి పరిచయ కొరకు నేటికి ఈ సంవత్సరం 512 మందిరాలు కట్టబడి ఉన్నాయి. 1108 బాప్టిస్టులు ఇవ్వగలిగాము. గవర్నమెంట్ ఎరగని గ్రామాల్ని, గవర్నమెంట్ లెక్కల్లో లేని గ్రామాల్ని, కుగ్రామాల్ని, మారుమూల గ్రామాల్ని విజయనగరం జిల్లా మెంటాడ మండలం దగ్గర సిగటపు వలస అని ఒక గ్రామం ఉన్నది, ఎర్రడ్ల వలస అని ఒక గ్రామం ఉన్నది, ఎర్రడ్ల పాలెం అని ఒక గ్రామం ఉన్నది, సంగమ వలస అనే ఒక గ్రామం ఉన్నది, దిగువగూడెం అని ఒక గ్రామం ఉన్నది. ఈ 5 విలేజ్లకి కూడా కరెంట్ సౌకర్యం లేదు, రహదారి సౌకర్యం లేదు. వాళ్ళు ఎలా ఉంటుందంటే ఆ రోడ్డుకి వెళ్ళంటే అడవులు వెళ్ళి తోటలు వెళ్ళి వెళ్ళాలండి ఆ గ్రామానికి. అసలు అక్కడ ఇల్లులు ఉన్నాయా, ఇల్లులు లేవని కూడా ఏమాత్రం కూడా తెలియదు. అక్కడ ఒక 10 ఇల్లులు, అక్కడ ఒక 8 ఇల్లులు, అక్కడ ఒక 5 ఇల్లులు ఉన్నాయి. అదొక గ్రామము. ఎందుకు వీరు ఆ ప్రాంతానికి వచ్చారంటే 2019లో నేను విలేజ్ సర్వే చేస్తున్నప్పుడు క్రీస్తు ఎరగని చోట, యేసు క్రీస్తు ప్రభు తెలియని గ్రామాల్లో సువార్త ప్రకటింపబడాలని సర్వేకి నేను నాతో పాటు 12 మంది సేవకుల బృందం కలిసి వెళ్తున్నప్పుడు ఆ గ్రామాలు చూసినప్పుడు ఒక ఎర్రట్లపాలెం గ్రామం ఉన్నది. ఆ గ్రామం అన్నారు, మేము పలానా వర్ష ప్రాంతంలో జీవించిన వారిని, అక్కడ మేము శాతపడి చిల్లింపులు చేస్తున్నామని మా కుటుంబం అంతటిని 8 కుటుంబాన్ని కొట్టి ఈడ్చి పళ్ళు ఎంటుకు రాలినట్టు మమ్మల్ని ఉన్న పాటున కట్టు వస్త్రములతో పంపించారు. ఈ గ్రామంలో మేము బ్రతుకుతున్నాం, మాకు ఎక్కడ రాసిన కార్డు ఎక్కడ ఆధార్ కార్డో తెలీదు, ఈ అడవిలోకి వెళ్తున్నాం, మేము బ్రతుకుతున్నాం అన్నారు. యేసుక్రీస్తు కొరకు మీకు ఏమైనా తెలిసేట వాళ్ళు అన్నారు, మేము ఒక గుణపం చూపించి గుణపంతో పని చేస్తున్నాం, మా కడుపు నిండుతుంది, ఇదే మా దేవుడు అన్నారు. ఒక ఆయన కత్తి చూపించారు, కట్లు కొట్టుకుంటున్నాం, మోసుకెళ్తున్నాం, నమ్ముతున్నాం, ఇదే మా దేవుడు అన్నారు. వాళ్ళకి యేసుక్రీస్తు జీవగల దేవుడు ఏమాత్రం కూడా వాళ్ళకి తెలియదు. ఆ గ్రామానికి వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు ఆదిలక్ష్మి. ఆ అమ్మాయి పొయ్యిలో పడి కాలిపోయింది. 5 సంవత్సరాల అమ్మాయి కాలిపోతే అరిటాకు మీద పడుకోబెట్టి చిన్న చిన్న ఆకులేవో పెట్టారు, దానివల్ల తగ్గిపోతుంది. ఆ అమ్మాయికి మొత్తం కాలిపోయింది, శరీర అవయవాలన్నీ కాలిపోయి ప్రాణం మాత్రం మిగిలి ఉంది. అక్కడికి 108కి ఫోన్ చేద్దామంటే సిగ్నల్స్ లేవు. ముందుకు వచ్చి ఫోన్ చేస్తే ఆ ఊరికి 5 కిలోమీటర్ అవతల 108 ఉన్నది. ఆ అమ్మాయిని ఇదే రాజు అనే వ్యక్తి భుజం మీద వేసుకొని 5 కిలోమీటర్లు మోస్తున్నప్పుడు ఈ రక్తము, చీము, పుల్లు అంతా కారుతున్నప్పుడు 108 డ్రైవర్ పక్కకు వచ్చి ఆగి 1000 రూపాయలు తన తల్లి గారికి సహాయం చేస్తున్నారు. చేసి అంటున్నారు, పరిచర్య దేవుని సేవకులు అంటే కార్పొరేట్ సేవకులు గాను సూట్ వేసుకొని లేకపోతే మంచి ఉందాక కారులోను ఏసీలు ఉంటారు అనుకోని ఇలా పరిచర్య చేయగలుగుతున్నారు విశ్వాస పక్షాన్ని అనేసరికి ఆయన అన్నారు, మీ పరిచర్య ఏంటి, మీరేంటంటే అప్పుడు నేను చెప్పాను, విశ్వాసంలో చేస్తున్నాం స్వజాతి స్వదేశీ పరిచర్యది. ఈ రోజు విశ్వాని పరిచయం జరుగుతుందంటే మీలాంటి కొన్ని బాప్టిస్ట్ చర్చిలో సంఘ సహాయము, సంఘ ప్రార్థన సహాయం అని సగర్వంగా నేను చెప్తున్నానండి దేవుని నామములో. ఎంతో మందికి ఆ రోజు ఆ అమ్మాయి మహారాజా హాస్పిటల్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి చదువుతుంది కస్తూర్బాయి హాస్టల్ అనేసి అక్కడ మెంటాడ మండలంలో జాయిన్ చేయగలిగాం. అక్కడ ఒక ఎండీతో మాట్లాడి ఒక ఎంఆర్ఓ గారితో మాట్లాడి ఆ ఊరి కరెంట్ ఫెసిలిటీస్ చేయగలిగాం. అంటే ఒక పరిచర్య కాదు కానీ అక్కడ అవసరం. మీలాంటి ఎంతో మంది బట్టలు ఇచ్చారు. గత సంవత్సరం అయితే ఇక్కడ ఈ సంఘం నుంచి యూత్ టీం వారు, స్త్రీల సమాజం వారు ఒక సైకిల్, ఒక మెగాఫోన్ ఇచ్చినట్టు నాకు గుర్తుంది. ఆ సైకిల్, ఆ మెగాఫోన్ నా ఫీల్డ్లోనే వాడబడ్డాయండి, నేను పరిచయం చేస్తున్న గ్రామాల్లోనే వాడబడ్డాయండి. మీరిచ్చిన ప్రతి పైసా, మీరిచ్చిన ప్రతి కానుక, మీరిచ్చిన ప్రతి పరిచర్య, మీ సహాయము జీవ గ్రంథంలో ఉన్నదని నేను సగర్వంగా చెప్పగలుగుతున్నాను దేవుని నామంలో. మీరు ఇస్తున్న ప్రతి కానుక కూడా విలువగా పరిచయం చేయగలుగుతున్నాము, ఘనంగా పరిచయం చేయగలుగుతున్నాము. నలిగిపోతున్న ఆత్మలు ఒక గ్రామంలో అయితే సంఘం గుడ్డవలసని చెప్పాను, అక్కడ ఆడ మగ పిల్లలు కలిపి తాగుతూ ఉంటారండి.
కలిపి తాగుతుంటారు. పంది పిల్లల కన్ని వదిలేసినట్లు వాళ్ళ పిల్లల్ని ఎందుకు కొరక్కుంటున్నారో వారికి తెలియని వివేకంగా లేని వారికి అయిపోయారండి. అక్కడ జాలేస్తుంది, కళ్ళంట రక్తం పడుతూ ఉంటుంది. కనీసం అవగాహన లేదు. పిల్లలు చూస్తే ఆనుముచ్చేలాగా అద్భుతంగాను చక్కగాను రూపం కలిగిన వారుగాను దేవుడు ఇచ్చారు వాళ్ళకి. కానీ భర్త తాగుతాడు, భార్య తాగుతుంది. ఉన్న 13 ఇళ్లలో కూడాను 8 ఇళ్లలో యజమానులు లేరు, తాగుడు వాళ్ళు చనిపోయిన వారు ఉన్నారు. 5 మాత్రం మిగిలి ఉన్నారు కుటుంబాలతో. ఉన్న అలాంటి బిడ్డల కోసము, అలాంటి వ్యక్తుల కోసము పరిచర్య ప్రారంభించడం జరిగిందండి. ఆ పరిచర్య ప్రారంభింపబడడం జరిగిన తర్వాత 13లలో 9 బాప్తిసం పొందాయండి. కేవలం మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి, మీరు చేస్తున్న ప్రోత్సాహం బట్టి, మీరు చేస్తున్న ఆర్థిక పరంగాను ఆత్మీయంగాను మీ కుటుంబంలో చేస్తున్న ప్రార్థన సహాయాన్ని బట్టి నేను చెప్తున్నానండి. ఈరోజు విశ్వాన్ని పరిచర్య ఇంత వేగవంతముగాను, ఇంత ఘనముగాను, దేవుని రాకడ సమీపమైన కొలది ఎన్నో ఆత్మలు సంపాదించగలుగుతున్నామంటే కేవలము మీ నాటోలు దేవుని పక్షాన నిలబడబట్టండి. వంటకాల సమయంలో శ్రీకాకుళం జిల్లా అయ్యగారు మంచిగా ప్రశంసించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి బత్తిలి అక్కడ పక్కనే ఒరిస్సా బోర్డర్ ఉన్నదండి. ఆ ఒరిస్సా బోర్డర్ దగ్గర బెల్లమడని ఒక గ్రామం ఉన్నది. సగం ఒరియా మాట్లాడతారు, సగం తెలుగు మాట్లాడతారు. వాళ్ళ బ్రతుకులు ఏమిటంటే ఒరిస్సా కోతలకు కానీ, పత్తి తీతలకు కానీ, రొయ్యలు చెరువుల దగ్గర కానీ పని చేయడానికి వెళ్ళిపోతూ ఉంటారు ఆ గ్రామం నుంచి. అలాంటి గ్రామంలో వంటకాల సమయంలో గత వారంలో ఒక వర్షం వచ్చింది మనకు కూడా. అక్కడ విపరీతంగా వచ్చినప్పుడు రేకులన్నీ ఎగిరిపోయాయి. ఎండలో ఒక చిన్న టార్బన్ పట్టుకుని ఆరాధిస్తున్నారు. ప్రభువు కృపను బట్టి, ప్రభువు సహాయాన్ని బట్టి, దేవుడిచ్చిన ఔదర్యాన్ని బట్టి, దేవుడిచ్చిన ఐశ్వర్యాన్ని బట్టి, దేవుడిచ్చిన స్థితిగతులు బట్టి ఈ ప్రాణం ఉంటుండగానే మనం ప్రభువు గారికి ఏదైనా చేసిన వారంగా ఉండాలండి, ఏదైనా చేయగలిగిన వారంగా ఉండాలండి. అక్కడ ఆ రేకులు వేయడానికి, అక్కడ ప్రార్థన చేయడానికి, ఆ మందిరంలో ప్రభువుని ఆరాధించడానికి 1 లక్షం రూపాయలు అవసరమై ఉన్నది. పరిచర్యకు అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు, అక్కడ విజ్ఞాపన చేస్తున్నప్పుడు, అక్కడ ఆరాధన చేస్తున్నప్పుడు, అక్కడ ప్రార్థన, అక్కడ విజ్ఞాపన మన కుటుంబంలో సాహస కార్యములు జరిగిస్తారండి దేవుడు. నమ్మితేనే దేవుని మహిమను చూడగలుగుతాము. నమ్మితేనే దేవుని మహిమను చూడగలిగి మన జీవితంలో ఆశ్చర్య కార్యాలను అనుభవించగలుగుతాము. చదవబడిన వాక్యంలో యోబు గ్రంథం 41:11 ఎవరైనా చదువుతారా తల్లి? కొంచెం సహకరిస్తే నాకు ఇచ్చిన సమయాన్ని నేను ముగిస్తాను. చాలా నేను తిరిగి ఇయ్యవలసి ఉండునట్లు భూమి మీద ఎవడైనా ఏమైనా నాకు ఇచ్చినా. ఈ రోజున దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను ఇస్తాను, తిరిగి నాకెవరైనా ముందు ఇవ్వగలరా? ఇక్కడ పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారు ఒక శుభకార్యం చేస్తారు అనుకోండి, మన ప్రెసిడెంట్ గారిని పిలిచారు. ప్రెసిడెంట్ గారు వెళ్ళి తన స్థాయికి తగినట్లు ఒక 10,000 రూపాయలు ఈడేస్తారు అనుకుందాం. ఇప్పుడు ప్రెసిడెంట్ గారి ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. ఇదే పాస్టర్ గారికి ఇన్విటేషన్ ఇచ్చారు, కార్డు ఇచ్చారు. 10,000 కలిపి ఎంత వేస్తారు అయ్యారు మీరు? సాధారణ గవర్నమెంట్ ఎంత వేస్తాం అయ్యా? కనీసం ఒక 1000 5,000 కలిపి ప్రెసిడెంట్ గారు 10,000 వేస్తారు కానీ మనం 11,000 12,000 రూపాయలు వేయడానికి ఒక మనిషి ఎలాగ ఆలోచిస్తే ఆ రుణం మన దగ్గర ఉండకూడదు, వాళ్ళ తోలకులు మన దగ్గర ఉండకూడదు. మనం కొడవాలంటే సర్వ సృష్టికర్త అయిన దేవుడు మీరిచ్చే కాడుకును, మీరిచ్చే పరిచర్య కొరకు, మీరు చేసే సమర్పణ కొద్ది, మీరు ఇస్తున్న అర్పణ మర్చిపోయే దేవుడు మన దేవుడు అంత మాత్రం కూడా కాదు. మీరు తిరిగి ఇవ్వవలసి ఉన్నట్లు ఎవరైనా ఏదైనా నాకు ఇస్తారా అని దేవుడు అడుగుతున్నాడు. ఈ రోజున ఊచు దేశం ముందు ఒక మనుషుడు ఉన్నాడు. ఆ మనుషుడికి 10 మంది సంతానం. ఎంతమంది సంతానం అండి? 10 మంది సంతానం. అతని ఆస్తి వివరాలు చూస్తే మొదటి రోజు చూడండి.
అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండును గనుక తూర్పు దిక్కు జనులందరూ అతని గొప్పవాడుగా ఉండును. ఎలాంటి దేశంలో ఒక మనుషుడు ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడంటే దేవుని ఎడల నమ్మకమైన వాడుగా ఉన్నాడు, యథార్థవంతునిగా ఉన్నాడు, భయభక్తుని కలిగిన వాడు ఉన్నాడు, ఏ చెడుతనముని కూడా అంతకున్న అసహించుకునే వ్యక్తిగా ఉన్నాడు. అలాంటి దేశంలో ఒక మాట రిలీజ్ అవుతుంది దేవుని నుండి, నేనున్నానని నమ్మి, నేను సర్వశక్తివంతుడని నమ్మి నేను తిరిగి ఇస్తానని ఎవరైనా ఏదైనా ఇచ్చినంటే యోబుకున్న 10 మంది కుమారులు ఒకేసారి చనిపోయారండి. యోబుకున్న ఆస్తి అంతా ఒక్క క్షణంలోనే ఆకాశంలో మబ్బులు మారినట్లు తన దగ్గర ఉన్న అంతా పోయిందండి. ఆఖరికి తన శరీరం ఉంటే సెల్ల పెట్టుతో గిక్కుంటూ ఉంటాడండి. భార్య వచ్చి ఎగతాళి చేసినప్పటికీ ఒక స్టేట్మెంట్ చేస్తాడు. 1:21 చూసుకుంటే, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతుల్లో ఏ విషయమును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదండి. ఈ రోజున మనం కాస్త ప్రార్థన చేసి తలనొప్పి తగ్గకపోతే ఇంక పక్కన నిద్రపోని, ఎంత ప్రార్థన చేస్తాను కానీ తగ్గట్లేదు అంటాము. కాస్త యథార్థంగా ఏదైనా శ్రమ మనకు వచ్చిందంటే ఎక్కడున్నాడో దేవుడు, వాళ్ళు అన్యాయం ఉంటే వాళ్ళకే జరుగుతుంది, మనకు జరగట్లేదు అంటాము. కాస్త భయము భక్తి కలిగి అర్పణలు ఇచ్చేవారంగాను, సంఘ కార్యక్రమంలో ఎక్కువ పాల్పంపులు పొందేవారంగాను మనం ఉంటే మనకే నష్టం అనుకోకుండా జరిగితే దేవుడిని సంఘాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఎక్కువ మంది అయిపోతున్నారు. యోబు గారి జీవితంలో దేవుడు ఉన్నాడని ఎరిగి ఆయన తిరిగి ఇవ్వగలడు, సమర్థుడని, సర్వశక్తిమంతుడని, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని నమ్మాడు. కాబట్టి తన గర్భమున పుట్టిన కుమారుల కుమార్తెలు చనిపోయినా, తన సంపాదించుకున్న ఆస్తి పోయినా, తనకున్న భవనాలు కోల్పోయినా ఒక్క మాటైనా దేవుని మీద అన్యాయంగా మాట్లాడలేదండి. ఈ రోజు నీ జీవితంలో, నా జీవితంలో దేవుని చేత ఎన్ని మేలు పొందుకొని, ఎన్ని ఆశీర్వాదాలు పొందుకొని, ఎన్ని శుభకార్యాలు జరిగించుకొని, ఎన్ని ఉన్నతమైన ఉద్యోగాలు చేసి ఏదో ఒక దినం నష్టం జరిగిందని దేవుని మీద అడిగావేమో, దేవునికి దూరంగా బ్రతికావేమో, దేవుని దగ్గర ఉండవలసిన భక్తి విషయంలో తగ్గావేమో, ప్రార్థనా జీవితంలో తగ్గావేమో, సమర్పణ జీవితంలో తగ్గావేమో. నిన్నుగా ప్రశ్నించుకోవాలి. తినమనా సర్వశక్తిమంతుడైన దేవుని ఆలయంలో ఉన్నాము కాబట్టి ఈ దినము, ఈ బతుకు ఏమవుతుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. ప్రాణం ఉంటుండగానే ప్రభువును గణపరిచేవారుగా మనం ఉండాలి. మంటకాల సమయంలో కొమ్మ దగ్గర పాప, కుమారుడు, అల్లుడు, కోడలు నలుగురు కూడా ఫారంలో ఉంటారు. ఆయన నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నతమైన జాబ్ చేస్తారు. తన భార్య గవర్నమెంట్ టీచర్గా, హై స్కూల్ టీచర్గా చేసి ఉన్నారు. ఇద్దరే కలిసి బ్రతుకుతూ ఉన్నారు. 65 సంవత్సరాలు ఆయన వయసు, రిటైర్మెంట్ అయిపోతుంది. కానీ ఎప్పుడు కూడా తన భార్యను ఆయన విడిచిపెట్టినట్టే గాను, తన భర్తను ఆమె విడిచిపెట్టి గాను ఒక్క దినం వాళ్ళకి తెలియదంట. అలా బ్రతుకుతున్నప్పుడు పిల్లలు దూరముగా ఉన్నప్పటికీ కూడా ఎంతో ఆప్యాయతగాను, ఎంతో చూడబుట్టుగాను బ్రతుకుతున్నప్పటికీ వంటకాల సమయంలో భోజనం చేసి అన్నం తిన్న తర్వాత కాస్త పడుకుంటుందిరా, లోపల వేసుకొని ఎండలు వేడిగా ఉన్నాయి, నువ్వు ఎక్కడికి వెళ్ళకని చెప్పి అలా నిద్రలోకి వెళ్ళి వ్యక్తి అలాగే చనిపోయేది. నిన్నటికాల సమయంలో సెకండ్ సాటర్డే ఇంటి దగ్గర ఉంటారని వెళ్ళినప్పుడు ఆ తల్లి గారు చెప్పారు, శుక్రవారం రోజున మీ డాడీ చనిపోయారు రాజు అన్నారు. నేను వాదార్చని చెప్తామన్నది, నాకంటే ముందుగా ఆయన వెళ్ళారు, తర్వాత నేను వెళ్తానన్నారు. బ్రతుకు కాలం అంతా కూడా ఒకరు వేస్తే తాగదుమా అని ఎప్పుడు మంచాన పడకుండా మంచి చావు రావాలని ప్రార్థన చేసేవారు మీ డాడీ అన్నది. జీవిత కాలం అంతా పరిచయం కొరకు తప్పించేవారు అన్నాము. అప్పుడు ఏంటంటే, అమ్మా నాన్నగారు చనిపోయారు, నాన్నగారి పక్షాన్ని ఏదైనా చేద్దామంటే ఏం చేద్దాం చెప్పిన ఆయన మగమాట పడకుండా అని అనేటప్పుడు త్రిపుర రాష్ట్ర భాషలో కోట్ బోరోకో అనే బైబిల్స్
ప్రింట్ చేయబడ్డాయి. 10,000 బైబిల్ ప్రింట్ చేయబడ్డాయి, పంచడం జరిగింది. మరలా 10,000 బైబిళ్ళు అవసరమని ఆ ప్రాంతంలో విశ్వాన్ని తరపున పరిచయం చేయడానికి ముద్రించారు. ఒక్క బైబిల్ ఖరీదు 500 రూపాయలు. అలా 10,000 బైబిల్కి సహాయం చేయడానికి ముందుకు వెళ్తున్నామమ్మా. డాడీ గారు ఏదైనా చేస్తానంటే నేను ఒక 100 బైబిల్కి సహాయం చేస్తానని ఆవిడ చెక్ ఇవ్వడం జరిగిందండి. ఈరోజు మన బ్రతుకులో, మన జీవితంలో మనకిచ్చిన స్థితిని బట్టి మన ఇంటి తరపున, మన కుటుంబం తరపున, ఒక వ్యక్తి తరపున ఒక బైబిల్ 500 రూపాయలు. దేవుని పక్షాన రాష్ట్రము కానీ, రాష్ట్రం భాష కానీ, తెలియని ప్రాంతంలో నీ ఆహారం నేల మీద ఏమో కొన్ని దినములైన తర్వాత అది మహావృద్ధి కలుగునన్నాడు జ్ఞానేని సొలొమోను. ప్రభువైన యేసుక్రీస్తు ఈరోజు మనతో మాట్లాడుతున్నా, నేను తిరిగి ఇవ్వవలసి ఉండినట్లు ఎవరైనా ఏదైనా నాకు ఇస్తారని అడుగుతున్నారు. పరిచర్య కొరకు గుంపులు ఇచ్చేవారైనా మనం ఉండాలంటే నేను తిరిగి ఇవ్వవలసి ఉండినట్లు. హాస్పిటల్కి ఇస్తే ఎవరు తిరిగి ఎవరు, వస్త్రులకు ఇస్తే ఎవరెవరు, కుక్క పిల్లలు కొంటే ఎవరెవరు, వాహనాలు కొంటే ఎవరెవరు, ప్రభువుకి ఇస్తే ప్రభువు ఇచ్చేవాడంటే. నీ ఎముకను, నీ నా మాంసమును, నీ కన్నుగుడ్డును, నీ చెవును, నీ ముక్కును, నీ నాలుకను, నీ పళ్ళను, నీ నడకను, నీ పడకను సమస్తము నెరిగి నీకు ఆయుష్ ఆరోగ్యం ఇస్తున్న దేవుడికి. మనవడాలకనో, మనవడికనో, కొడుకనో, కోడలకనో మనం అంతా సమకూరుస్తాము. ఒక రోజు ఒకరికి ఎక్కువ, ఒకరు తక్కువైతే వాళ్ళే మన లీదులు తిడతారు, బంధువుల దగ్గరికి వేస్తారు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు, మనము సేవిస్తున్న దేవుడు సర్వవైభవాన్ని విడిచిపెట్టి, ఉన్నతమైన స్థితిని విడిచిపెట్టి రిక్తుడిగా మన కోసం వచ్చి నలిగిపోతున్న ఆత్మల కోసము నిలువెల్లా శరీరాన్ని రక్తముగా మార్చి, ఒంట్లో రక్తము లేకుండా నీరుని చిందించి, దున్నిన వారికి వీపిచ్చినట్ల, చెంపలు పెరిగిన వారికి చెంపలు ఇచ్చినట్ల, కొట్టిన వారికి కొట్టడానికి తన దేహాన్ని ఇచ్చి ప్రాణం పెట్టాడు. ఎందుకో తెలుసా? నలిగిపోతున్న ఆత్మలు, వ్యసనంలో ఉంటున్న మనుషులు పరివర్తన చెంది రక్షణ పొంది పరలోకం వెళ్ళాలని. అలా పరలోకం వెళ్ళాలని కొండల్లోనూ, కోణల్లోనూ, మార్గాలైన స్థలాల్లోనికి విశ్వానికి కాపర్లుగా మేము వెళ్తున్నాం. ఎంతో అవసరము, ఎంతో సేవ ఉంది. మనకు కనబడని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఎంతో మంది చనిపోతూ ఉన్నారు. దేవుడు అంటే తెలియని వారు, వారి నిమిత్తము పరిచర్యకు ముందుకు వచ్చే వారుగా మనం ఉండాలంటే దేవుడు ఇచ్చిన స్థితిని బట్టి. యోబు గారు ఎవరైనా ఇస్తారా, నేను ఇస్తారంటే తనకున్నదంతా ఇచ్చారండి. దేవుడు విడిచిపెట్టాడండి. తుదక మహావృద్ధి పడవేసి 200 దీవులు ఇచ్చారు. 42వ అధ్యాయం కొడిసరికి యోబుకు పుట్టినటువంటి బిడ్డలు ఆ దేశం అలాంటి సౌందర్యవంతులు ఎవరు కనబడలేదండి బైబిల్లో రాశారండి. మన దేవుడు ఎన్నడూ కూడా అన్యాయస్తు దేవుడు కాడు. నేను తిరిగి ఇవ్వాల్సి ఉండినట్టు ఎవరైనా ఏదైనా ఇచ్చినా, ఒక మెగాఫోన్ ఇచ్చినా, ఒక సైకిల్ ఇచ్చినా, ఒక బైబిల్ ఇచ్చినా, ఒక చర్చి రేకుల దగ్గరపై 1,00,000 రూపాయలు ఇచ్చినా తిరిగి మన దేవుడు ఇచ్చే దేవుడు అండి. మన దేవుడు అనుగ్రహింపజేసే దేవుడు అండి. దేవుడికి ఇచ్చుట్లో మనం ఆలస్యం చేయకూడదు. ఒక్కడుగు మనం దేవుడిని కొరకేస్తే 100 అడుగులు వేస్తాడండి మన దేవుడు మన కోసం. చేపలను విడిచిపెట్టి, ఓడను విడిచిపెట్టి పేతురు దేవుడి వెంబడించబట్టే సముద్రంలో మునిగిపోతున్నప్పటికీ వెనక్కి తిరిగి లేవనెత్తాడండి దేవుడు. ఈ రోజున నీ కుటుంబములైనా, నీ బిడ్డలైనా, మిమ్మల్నైనా లేవనెత్తగలడు నా ప్రభువు. సూచనగాను మహత్య కార్యంగా నిలబెట్టగలడు. నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు లేనిది ఉన్నట్టుగాను, ఉన్నది లేనట్టుగాను చేయగల సమర్థవంతుడు మన ప్రభువు ఆయన. యోబు జీవితం అంతా అయిపోయింది అనుకున్నారు స్నేహితులు. యోబు జీవితంలో భార్య కూడా నువ్వు మరణమైతే బాగున్నావు అనుకోయింది. నిన్ను చూసిన వారు, నీ కుటుంబాన్ని చూస్తున్నారు, మీ బిడ్డలను చూస్తున్నవారు, వీరు ఉద్యోగాలు సాధించలేరు అనుకోవచ్చు, వీరు ఇంకా వివాహాలు చేయలేరు అనుకోవచ్చు, వీళ్ళకి స్థిరమైన ఇల్లు లేదనుకోవచ్చు. ప్రభువుకి ఇచ్చి చూస్తే ప్రభువు గొప్పగా నిలబడతాడండి. ప్రభువు ఘనముగా నిలబడతాడండి. ప్రభు ఉన్నతమైన స్థితిగా ఆయన ఆస్వాదించండి. ఎవరు కూడా దాన్ని కదపలేరు, ఎవరు అడ్డుకోలేరు, ఎవరు దానికి వాయిదా వేయలేరు. అంత సర్వశక్తివంతుడైన దేవుడు ఆయన. నువ్వు నమ్మి ఇవ్వగలిగితే, విశ్వాసంతో ఇవ్వగలిగితే గొప్పగా ఉంచే దేవుడు అండి ఆయన. యోబు ఇచ్చాడు, తిరిగి అలా పొందుకున్నాడు. పురుషుల నుంచి యోబుని చూపించాను, స్త్రీలలో నుంచి అన్న అనే ఒక సహోదరుని చూపిస్తాను. సమూయేలు గ్రంథం, 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము
2వ అధ్యాయంలో 21వ వచనంలో చూసుకుంటే ఆమె ఎంతమంది బిడ్డల కన్నాదని మనకు కనిపిస్తుంది. తర్వాత చదువుకున్న టైం అవుతుందా, మీకు రిఫరెన్స్ ఇచ్చాను. అన్న పెనిన్న సహోదరులుగా ఉన్నారు. మనం చూస్తున్న వాక్యాన్ని బిడ్డలు లేకుండా ఎగతాలతో, ఏలనతో, అవమానముతో, దుఃఖముతో, కన్నీటితో తన బ్రతుకు దినములు జీవిస్తూ ఉన్నది. సొంత ఇంటిలోనూ కూడా ఆదరణ లేదు అన్నకి. దేవాలయం దగ్గరికి వెళ్తే కాపరి కూడా నువ్వు ఒక మొద్దుగాలివి, నువ్వు ఒక తాగుబోతుగా వచ్చావు, మందిరానికి అపవిత్రపరుస్తున్నావు అన్నారు. ఇంటిలో దుఃఖము లేదని, ఇంటిలో ఆదరణ లేదని ప్రభు సన్నిధికి వచ్చిన అక్కడ కూడా కాపరి మాట్లాడుతూ ఉన్నారు. ఆ విధంగా అయినప్పటికీ గుండె ధైర్యం చేసుకొని నన్ను సృష్టించిన సృష్టికర్త నాకు అవమానపరచని నిరీక్షణతో బ్రతుకుతున్నప్పుడు అన్న గర్భం తెరబడిన తర్వాత ఒక కుమారుడు ఇస్తుంది బహుమానంగా. ఆ కుమారుడి పేరు కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాం, గట్టిగా ప్రభు ఆలకిస్తున్నారు. ఎవరండి? షమూయేలు. రాజును అభిషేకించుటకు ముయ్యబడిన దేవాలయాలు తెరవటకు ఒక ప్రవక్తను భూమి మీదకి ఇచ్చినట్లే మనం చూస్తున్నాం. ఇచ్చిన తర్వాత అన్న తిరిగి ఇచ్చింది సమయాన్ని. ఎంతమంది బిడ్డలు కట్టదు ఎవరని చెప్తారా? అమ్మా మాట్లాడ. అన్న గారు దేవునికి మొక్కుబడిగా ఒడంబడిగా చేసుకున్న తన గర్భంలో పుట్టిన సమయాన్ని దేవునికి ఇస్తే దేవుడు ఎంతమంది ఇచ్చారని చెప్తారా? గట్టిగా మాట్లాడరా. మనమందరం క్రైస్తవులు. 5 బిడ్డలు ఒక్కటి ఇచ్చింది, 5 పొందుకోండి. నేను తిరిగి ఇవ్వవలసినట్లు ఎవరైనా ఇచ్చినా అంటే అన్న ఇచ్చింది. అయ్యా లేక నాకు ఇచ్చా, మళ్ళా తెలుస్తూ తన గర్భాన్ని. ఈ దుఃఖం చాలు, ఈ వ్యాధులు చాలు, ఈ నిందలు చాలు, ఈ అవమానం చాలు, ఈ నేను ఉంచుకుంటున్నావు, నువ్వు ఇస్తే మరలా చూస్తాను అని పట్ల పరీక్ష ప్రభు ఇచ్చాడు. ప్రభువుకి ఇవ్వగలిగింది. 5 బహుమానాలు పొందుకోలేదు. ఈరోజు నీ దగ్గర ఉన్నది నీ అవసరతల కోసమేమో, నీ ఖర్చుల కోసమేమో, కానీ ప్రభువుకి ఇవ్వగలిగితే పేద విధవరాలు ఇచ్చినట్టుగా లెక్కింపబడతామంట మనము. యోబు గారు ఇచ్చారు, యోబు గారిని దీవించాడు దేవుడు. అన్నా గారు ఇచ్చాడు, అన్నా గారికి 5 బిడ్డలు ఇచ్చాడు దేవుడు. ఈ రోజు నువ్వు ఇవ్వగలిగితే, ఈ రోజు నువ్వు అనుగ్రహింపగలిగితే ప్రభు పరిచయకు తప్పక దేవుడు సహాయం చేస్తాడు. మనం ఉన్నది ప్రభు పని కొరకు, ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్న మనము. మనకు మరణం గమనంత వరకు క్రీస్తును ప్రచురము చేయాలి. జన్మ మరణమును ఒకవేళ చేయలేకపోతే వెళ్ళేవారిని పంపించాలి మనము. అలా పంపింపబడికే మీ ముందుకు నన్ను తీసుకొచ్చారు. నేను ఎవరినో, నా జాతి ఏమిటో, నా రక్షణ ఏమిటో, నా అనుభవం ఏమిటో తెలియదు. దేవుడు పంపించాడు. మంచి విశ్వవాణి యాజకుడు గాడు, విశ్వవాణి పరిచర్యకుడు గాడు, విశ్వవాణి మిషనరీ గాడు పంపబడ్డాము. పంపబడుతున్నప్పుడు మా జీవితాలు ఏం తెస్తండి? జిల్లాను విడిచిపెడతాం, మండలాన్ని విడిచిపెడతాం, గ్రామాన్ని విడిచిపెడతాం, తల్లిదండ్రులు విడిచిపెడతాం, బంధువులు విడిచిపెడతాం. ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్తాం. అక్కడ వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? అబ్రహాం కట్టినట్టు బలిపెట్ట కడతాం దేవుడి కొరకు. మా కోసం గుడారం వేసుకుంటాం. మళ్ళా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలంటే ఆ బలిపీఠం కట్టడానికే కార్కులు మీరు అవ్వాలి. ఆ బలిపీఠం కట్టడానికే పోషకులు మీరు అవ్వాలి. ఆ బలిపీఠం నిర్మించడానికే మీరు అవ్వాలి. ఒక ప్రాంతంలో ఒక మందిరం కట్టడానికి ఒక సహోదరు ఇచ్చారు, కానీ అక్కడ ఒక స్థలం కొనాలి. 5 సెంట్లు, సెంట్ 20,000 చెప్తున్నారు. ₹1,00,000 అవసరం. ఆ స్థలం కొనలేక ఆ మందిరానికి 5 లక్షల రూపాయలు అయితే ఇచ్చి ఉన్నారు, కానీ మరలా వాళ్ళు అడగలేక అలా వెయిట్ చేస్తుంది ఆ ప్రాంతంలో. ఆ ప్రాంతంలో గదబ పీపుల్ మాత్రమే ఉంటారు. గదబ కులస్తులు మాత్రమే ఉన్నారు గ్రామం అంతా. వాళ్ళ పని ఏంటంటే పేకాట ఆడడం, కోడి పందాలు, రేషన్ కార్డులు తాకట్టు పెట్టడం, ఇంట్లో చిన్న చిన్న వస్తువులకు తాకట్టు పెట్టడం, ఆఖరికి ఇంట్లో వండుకున్న తపాల్లో కూడా అమ్మేసిన పరిస్థితి అండి. అక్కడ దేవుని వాక్యము వెల్లడకూడదు, వెలుగు కలుగుతుంది వారి జీవితంలో. మంచిగా ఉచ్చరిస్తున్నారు భాషను. తల్లిని ఎలా పిల్లలో, తండ్రిని ఎలా పిల్లలో, పిల్లలతో ఎలా ఉండాలో, పిండితో ఎలా ఉండాలో, అత్తతో ఎలా ఉండాలో, మనముతో ఎలా ఉండాలో, గ్రామంలో ఎలా ఉండాలో, ఒక విలువ మర్యాద దేవుడి వాక్యం వాళ్ళకి అందరితోనే వాళ్ళు నేర్చుకున్నారు. ఈరోజు ఒక మందిరం కట్టాలంటే ₹1,00,000 కోసం ఆగిపోయింది.
దేవుని నామంలో ప్రకటిస్తున్నాను, నేను తిరిగి ఇవ్వవలసి ఉండినట్లుగా ఎవరైనా ఇస్తారా? జమ చేయడమేనండి. వడ్డీతో పాటు ప్రభు ఇచ్చేస్తున్నాడు. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, ఆయన మాట తప్పనివాడు. నువ్వు ఇవ్వగలిగితే చేయుటకు ఆయన శక్తిమంతుడు. నువ్వు ఇవ్వగలిగితే ఆయన చేయుటకు నిరూపించుటకు సమర్థుడు. ఆయన యోబు గారు ఇచ్చారు, పొందుకున్నారు. అన్నా గారు ఇచ్చారు, పొందుకున్నారు. ఇంకో పిల్లలు చూపిస్తాను. మత్తయి సువార్త 14:17 చూసుకుందాం. ప్రభువు 3 దినాలు పరిచర్య చేసిన తర్వాత, మీకులాగే సంఘం అంతా కూడిన తర్వాత, వీళ్ళు ఆకలితో కానీ పంపబడితే మార్చెళ్ళిపోతారని మీ దగ్గర ఎవరి దగ్గర ఏదైనా ఉన్నదనేటప్పుడు ఎన్ని చేపలు ఎన్ని రొట్టెలు లేని వాళ్ళ దగ్గరికి? అమ్మా 5 రొట్టెలు ఎవరిచ్చారు? చిన్న పిల్లలు. 5 రొట్టెలు 2 చేపలు తీసుకున్న ప్రభు 5 మంది పురుషులే కాక స్త్రీలకు పిల్లలకు సమృద్ధిగా పంచిన తర్వాత 12 గంపలు మరలా. ఈ రోజున మీ బిడ్డల పేర ఒక విశ్వానికి ఒక 100 రూపాయలు, ఒక 1000 రూపాయలు, లేకపోతే ఒక సైకిల్, ఒక మెగాఫోన్, లేకపోతే ఒక 10 బైబిళ్ళు, ఒక 2 బైబిళ్ళు అవసరమైన మన ప్రియులారా. దోన్బాయ్ అని పాలకొండ దగ్గర శీతంపేట ఉన్నది. ఎవరికైనా తెలిస్తే అదృష్టం. ఓకే, బ్రదర్కి తెలుసు అన్న. శీతంపేట దగ్గర దోన్బాయ్ అని ఒక గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో నాటుసారి ఎక్కడ పుట్టిందంటే అక్కడ పుట్టింది అంటారు. ప్రతి ఇంటికి కూడా ఒక పొయ్యి ఉంటుంది, ఒక కొండ ఉంటుంది అన్న. అలాంటి గ్రామంలో పరిచయం చేయడానికి ఒక సేవకుడు వెళ్ళినప్పుడు తన భార్యను శుక్రవారం ఉపవాసం కూడా వెళ్తున్నాడు. ఏణికలు తినేసాయండి. పేపర్లో కూడా వచ్చింది. 3 బిడ్డలు. దుఃఖపడలేదు, బాధపడలేదు. ప్రభు పరిచయలో మేము సాక్షిగా మిగిలామన్నారు. అలాంటి ప్రాంతానికి ఒక క్యాంపస్ కట్టారు. అనాథ పిల్లల కోసం ఒక చర్చి కట్టారు. అక్కడ ఒక వంటశాల కట్టారు. అక్కడ క్లాస్ రూమ్స్ కట్టారు. అక్కడి నుంచి స్కూల్కి పంపిస్తున్నారు. అక్కడికి ఇప్పుడు సంరక్షణగా ఒక కంచి కావాలి. చుట్టూ వెలుగు వేసి ఒక ఐరన్ సెక్కలు కంచి వేసి మెస్ వేయాలని ఆశకాలు కొన్నాం. బిడ్డలు ఉన్నారు. మీరు ఎవరైనా వచ్చినా నేను తీసుకెళ్తా, మీరు మంచి కార్ డ్రైవింగ్ కూడా చేస్తాను, మీకు ఏ ఖర్చులు లేవు, ఇబ్బంది లేదు. నేను తీసుకెళ్ళి తిరిగి తీసుకొస్తాను ఫీల్డ్ చూపించడానికి. నా పేరు రాజు, ఇదే విశాఖపట్నంలో ఉంటున్నాను. అక్కడ కాంపౌండ్ వాళ్ళ చుట్టూ ఐరన్ మెస్ వేయాలని అంటే 1,50,000 రూపాయలు అవుతుంది. వస్తున్నది వర్షాకాలం, విష పురుగులు వచ్చేస్తాయి, పాములు వచ్చేస్తాయి. చుట్టూ దట్టమైన అడవి మధ్యలో హాస్టల్ ఉన్నది. ఊరు పక్కన కానీ ఊరు చూస్తే ఇంకా ఊరు వెళ్ళాలేమో అనిపిస్తుంది, అని కనబడదు. అలాంటి స్థలం ఉన్నది. అలాంటి స్థలంకు ఆశ్రయపురమైన దేవుడు మనకి ఆ బిడ్డల పక్షాన ఒక కంచి ఇచ్చేవారంగా మీలో ఎవరైనా ఉన్నారా? తిరిగి దేవుడు వస్తాడంటే మాట్లాడుతున్నాం. ఒక 2 బిడ్డలు చేపలు రొట్టె ఇచ్చారు. అన్యాయస్తుడు కాదు కాబట్టి మన దేవుడు, తీసుకుని ఉంచుకునే రుణస్తుడు కాదు కాబట్టి మన దేవుడు మరలా 12 గంపలు మిగిల్చినట్లు మనం చూస్తున్నాం. ఈ రోజున దేవుని నామంలో దేవుని సన్నిధిలో ప్రకటిస్తున్నాను. మీరిచ్చిన ప్రతి కానుక కూడా జమ చేయబడుతుంది. మీరిచ్చే ప్రతి పైసా కూడా లెక్కింపబడుతున్నది. మీరిచ్చే ప్రతి అప్రం కూడా ప్రభు అయిన దేవుడు చూస్తున్నాడు. మీరిచ్చే పరిచర్యకి సహకరించే ప్రతి మనసును కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఎరిగై ఉన్నాడు. మీ కుటుంబంలో తప్పక సాహస కార్యములు చేయగలడు మన దేవుడు. ఒక లేఖనాన్ని చదివించాను మీకు. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 36 నుండి 39 వరకు. అక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. ఎవరైనా చెప్తారా ఆమె పేరు? పురుషులు చెప్తున్నారు, స్త్రీలు ఎంతమంది ఉన్నారు? తబితకు మారు పేరు ద్వారక. ఆమె ఏం పని చేసేదండి? మాట్లాడుతుంటే స్పీకింగ్ బాగుంటుందండి. మాది పల్లెటూరు కదా, చిన్న చిన్న కొద్ది మంది ఉండరు, కానీ మాట్లాడుతూ ఉంటాం వాక్యంలో. టైలరింగ్ చేస్తూ ఉంటుందండి. అంగీలు కుడుతూ ఉంటుంది. ఇప్పుడు కుట్టుడు పెట్టిన ఇంటికి కూడా దారాలు తెగిపోతుంది. అప్పుడు కుట్టిన బట్ట చీరగలు కానీ కుట్టు మాత్రము తెగేది కాదు.
ఆమెకు వెనక ముందు ఎవరు ఉన్నారో తర్వాత కానీ మన కామెంట్లో చూసుకుంది. ఆమె జీవితంలో ఆమె చేస్తున్న సహాయము, ఆమె బ్రతుకుదినంలో టైలరింగ్ చేసుకుని తనకు వస్తున్నది పరిచర్య కొరకు చేసిన త్యాగపూర్తమైన పరిచర్యను దేవుడు చూశాడు. ఒక దినంలో చనిపోయిందండి ఆమె. అప్పుడు ఆమె చనిపోతే ఏం చేస్తారండి? ఇంట్లో చనిపోతే ఇదిలో పెడతారు. ఇంకా తీసుకెళ్ళి పెట్టాను, టైం అయిపోతుంది అంటారు. ఇంకా కొంచెం మంచిగా లేదా ప్రియులు పోకుంటే అయ్యో పాపం అంటారు అంతే. కానీ పాపం అంటారు ఆహ్లాదం తీసుకెళ్ళిపోయి అంటారు. కానీ ఇవి చనిపోతే శుభ్రపరిచి వస్త్రం వేసి ఎక్కడ పెట్టారు తెలుసా? ఎక్కడ పెట్టారండి? ఎక్కడ పెట్టారు? మేడ గదిలో. ఆవు కోసము ఈరోజు కన్నవారు ఆడట్లేదు. ఆ చిన్నోడికే బాగా చూశాడు మా నాన్న. ఆవిడ చూసుకోవాలా ఎందుకు బాగా, అందుకని ఆడపిల్లని ముద్దని దాసి ఇచ్చి రాసిస్తారు. మాకేంటా బాగా ఆవిడ చూసుకుంటాం. సంబంధము లేని వ్యక్తులు ప్రభు కొరకు నిలబడినప్పుడు కన్నీరు కారుస్తూ విలాపించినట్లు చూస్తున్నామంటే, చనిపోయిన తన బ్రతుకుని సజీవురాలు నిలబెట్టాడు నా దేవుడు. పరిచర్యకు చేస్తున్న సమర్పణ, పరిచర్యకి ఇచ్చిన అర్పణ, పరిచర్యకి ఇచ్చిన సమయము, పరిచర్యకి ఇచ్చిన కానుక మన బ్రతుకు దినంలో ఎప్పుడూ వృధా కాదు. ఒక మనిషికి మనం పెట్టవచ్చు, ఒక బంధువుకు మనం ఇవ్వచ్చు. ఇచ్చినప్పుడు మంచి, ఇవ్వనప్పుడు చెడ్డగా పలికిన నాలుకలివి. మనం ఆరాధిస్తున్న దేవునికి మనం ఇవ్వగలిగితే ఆయన మనల్ని హెచ్చించగలడు. ఆయన మనల్ని హెచ్చించగలిగితే మనల్ని ఎవరు కూడా ఆపలేరు. ఓకే, ఫస్ట్ గా సీరియల్ ఇచ్చారు కాబట్టి మొదటిగా చెప్పాను, పురుషుల్లో యోబు గారు ఇచ్చారు, 2 పొందుకున్నారు. స్త్రీలలో అన్నాగారు ఇచ్చారు, 5 పొందుకున్నారు. చిన్న బిడ్డలు ఇచ్చారు, 12 గంపలు బిగిరినట్లు చూస్తున్నాం. సంబంధం లేని ఒక వ్యక్తి, స్త్రీ తన బ్రతుకు దినంలో కష్టం అనుకున్న వ్యక్తి ప్రభువుకి ఇవ్వగలిగింది. చెడిపోయిన తన జీవితాన్ని సజీవురాలుగా నిలబెట్టాడు. మేము ముందుకు మళ్ళా తీసుకొస్తున్నాను. ఒక చర్చి రేకులు ఎగిరిపోయాయి, ₹1,00,000 కావాలి. ఒక క్యాంపస్ ఉంది, అనాథ బిడ్డలు బ్రతుకుతున్నారు, అక్కడ ఒక కంచె వేయాలి, ₹1,50,000 కావాలి. ఒక భాష కానీ భాష, రాష్ట్రం కానీ రాష్ట్రానికి బైబిల్ వెళ్ళాలి. మన ఇంటి తరపున, మన కుటుంబం తరపున ఒక బైబిల్ 500 అవసరమై ఉన్నది. ఒక ప్రాంతంలో కదవ పీపుల్ దగ్గర చర్చి కట్టబడాలి, స్థలం కొనాలంటే ₹1,00,000 అవసరము. దేవుడిచ్చిన స్థితిని బట్టి, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడిచ్చిన ఐశ్వర్యాన్ని బట్టి, దేవుడిచ్చిన ఉద్యోగ స్థితిని బట్టి మీ బిడ్డల పక్షానైనా మీ పక్షానైనా ఇవ్వగలిగితే ప్రభు అన్యాయస్తుడు కాదు, మరలా 2 మనకి ఇచ్చి మనల్ని తృప్తిపరచగలడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయగాక. ఆమేన్. చక్కని దైవ సందేశాన్ని, ఈ చిత్రంలో ఉండేటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వడం కూడా పరిచర్య కొరకు ఇవ్వడము అనేటువంటి దాని కొరకు చక్కని వాక్య సందేశాన్ని ఇచ్చారు. అయ్యగారికి సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తారు. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట పాడుతుండగా దేవుడికి కానుకలు సమర్పిద్దాం. స్త్రీల నుండి గీతాంజలి గారు, అలాగే ఆశా గారు కానుకలు సేకరించాలని మనం చూస్తున్నాం. పురుషుల నుండి ప్రియులు నతానియల్ గారు, అలాగే చంటుబాబు గారు కానుకలు సేకరించాలని మనం చూస్తున్నాం. ఈ పాట పాడుతుండగా విశ్వవాణి నుండి ప్రత్యేకమైనటువంటి కానుకలు పెట్టే కవర్లు మీకు ఆల్రెడీ ఇచ్చారు. ఇంకా ఎవరికైనా అందకపోయినట్లయితే మీకు కానుకల సమయంలో మీ దగ్గరికి తీసుకుని వస్తారు, తీసుకోండి. విశ్వవాణి కవర్లు పెట్టండి. ఆశా జ్యోతి గారు ఒక ప్రత్యేకమైన పాట పాడి
హల్లెలూయా. స్తుతించి పాడెదన్ స్తుతుల స్తోత్రాలుడా సాహించి పాడెదన్ ఉదయ సాయంత్రము స్తుతుల సింహాసనం చీదా చీనుడా
ముందుగా దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నానండి. మరి మే నెల 2వ వారం కానుకలు ఇవ్వాలన్నాము. ముందుగా ఇసుకోవాలని కవలు చదువుతున్నానండి. సరోజనమ్మ గారు 100 రూపాయలు ఇచ్చారు. ఉమా గారు 100 రూపాయలు, జి మార్తా గారు 100 రూపాయలు, కె జయరాజ్ గారు 1000 రూపాయలు, మల్లెపూడి లతా స్టీవెన్ గారు, శైలి గారు ఇష్టవారం గారు 500 రూపాయలు ఇచ్చారండి. వై అప్పారావు గారు 500 రూపాయలు, జి అప్పారావు గారు 50 రూపాయలు, ఏ నరసింహారావు గారు 200 రూపాయలు, సామ్యాలరాజు గారి ఫ్యామిలీ 500 రూపాయలు, డి రమేష్ కుమార్ గారు 100 రూపాయలు, జి మహిమా గారు డాక్టర్ ఆఫ్ దాసరావు గారు అండి 100 రూపాయలు, నేమ్లెస్ కవర్ అండి. జి లక్ష్మీనారాయణ రాజు గారు 100 రూపాయలు, శ్రీ క్రాంతి గారు 100 రూపాయలు, వెంకటేశ్వరరావు గారు జి రాజారత్నం నాని కృష్ణ గారు అండి 500 రూపాయలు, నేమ్లెస్ కవర్ అండి. పి మందా గారు, పి మనోజ్ గారు మలకాపురం 500 రూపాయలు, కన్నవెల్లి లక్ష్మి గారు 100 రూపాయలు, దౌలూరు స్వర్ణకుమారి గారు 100 రూపాయలు, జే అర్జున్ మీనా గారు సెక్షన్ అండి 500 రూపాయలు, పి మార్గరెట్ రామ్ గారు 50 రూపాయలు, డాక్టర్ కె రాణి గారు 100 రూపాయలు, కె ఆనందమ్మ గారు 50 రూపాయలు, నేమ్లెస్ కవర్, పిఎస్జే ఇక్లేషియా గారు 200 రూపాయలు, జి సలోమి గారు 100 రూపాయలు, ఝాన్సీ తాదరాజు గారు 100 రూపాయలు, ఏలూరు భారతి గారు 100 రూపాయలు, ఎస్ సలోమి గారు 100 రూపాయలు, టి స్టాన్లీ ప్రియాంక గారు 100 రూపాయలు, డి జ్యోతి నరసింహరావు గారు 500 రూపాయలు, నారాయణమ్మ గారు 100 రూపాయలు, వి జగదీశ్వర్ గారు 100 రూపాయలు, పి రూత్ శేఖరణి గారు 500 రూపాయలు, ఏ నరసింహులు గారు ప్రార్థించమని కోరినారండి 100 రూపాయలు ఇచ్చారు. కె బెంజమిన్ ఫ్లోరావు గారు 200 రూపాయలు, జి జహారిక గారు డాక్టర్ ఆఫ్ ఎన్జిఆర్ఆర్డి గారు 200 రూపాయలు, బి రాంబాయి అమ్మగారు 200 రూపాయలు, ఈ రమ్య గారు 100 రూపాయలు, ఈ రాజారత్నం గారు కృష్ణ గారు 2000 రూపాయలు, కె రామగౌరవ లక్ష్మి గారు 100 రూపాయలు, నేమ్లెస్ కవర్ అండి. డి దయాకర్ స్రవంతి గారు 400 రూపాయలు, ఆకుల డానియల్ గారు 300 రూపాయలు, కె సామ్యాల్ రాజు అండ్ ఫ్యామిలీ 300 రూపాయలు,
కె కృష్ణారావు గారు 100 రూపాయలు. ఏ రంజన ప్రసాద్ గారు 100 రూపాయలు. దౌలూరు ఆశాకీర్తి గారు 500 రూపాయలు. కె ఆశాజ్యోతి గారు 200 రూపాయలు. నేమ్లెస్ కవర్ అండి. ఈ జానకి ఆనంద్ గారు 100 రూపాయలు. మేజర్ వైదేవి దౌలూరు గారు 1000 రూపాయలు. జి గీతాంజలి గారు 100 రూపాయలు. పి రామలమ్మ గారు 100 రూపాయలు. కె అరుణ గారు 200 రూపాయలు. వి రిబక్క గారు 20 రూపాయలు. ఆర్ ఫ్రాన్సిస్ గారు 500 రూపాయలు. కోర్టు వాయిదా శతలు అయినందుకు ప్రార్థించమని కోరినందుకు 500 రూపాయలు కానుక ఇచ్చారండి. సరస్వతి గారు 100 రూపాయలు. కొత్తపల్లి జయమ్మ గారు 100 రూపాయలు. సిహెచ్ పార్వతి గారు మద్రాపు ఓలా గారండి 30 రూపాయలు. ఎస్కే రిబక్క గారు 100 రూపాయలు. నేమ్లెస్ కవర్ అండి. సిహెచ్ లూదియా గారు 100 రూపాయలు. వి రాజబాబు గారు 100 రూపాయలు. యూఏ ఇస్తోదాని కొరకు వచ్చిన కవర్లు అండి. ₹100 నేమ్లెస్ కవర్ ఒకటి 1500 రూపాయలండి. ఒకటి 100 రూపాయలండి. ఒకటి 10 రూపాయలండి. ఇంకొకటి అండి 20 రూపాయలండి. అలాగే మన సంఘ కానుకలండి. కంటివెల్లి లక్ష్మణ గారు సంఘం కొరకు మే నెల కానుక 500 రూపాయలు. బి విద్యోరా రాణి గారి దశభాగం 100 రూపాయలు. డి సరోజిని గారు ప్రార్థించమని కోరినారు 100 రూపాయలు. బొమ్మల రిబక్క గారు దశభాగము 300 రూపాయలు. కొత్తపల్లి విజయమ్మ గారు నెల కానుక 200 రూపాయలు. కె రాము అండ్ లక్ష్మి గారు మలకాపురం అండి ట్యాక్స్ ఆఫరింగ్ 100 రూపాయలు. కె ఆశాజ్యోతి గారు ఈఎస్ఐ అండి దశభాగము 1000 రూపాయలు. రంజన్ ప్రసాద్ గారు మనవడు కె రఘురామ్ ఫస్ట్ క్లాస్ 10th క్లాస్ పాస్ అయినందుకు ఏసైకు కృతజ్ఞతగా 200 రూపాయలు. పి నతానిల్ గారు 500 రూపాయలు నెల కానుకండి. యు సావిత్రం గారు మంత్లీ ఆఫరింగ్ 300 రూపాయలు. కె రావు అండ్ లక్ష్మి గారండి నెల కానుక 1000 రూపాయలు. ఆకుల ఆమోస్ గారు ట్యాక్స్ ఆఫరింగ్ 500 రూపాయలు. ఎం ఝాన్సీ తాతారాజు గారు నెల కానుక 500 రూపాయలు. డి రమ్య గారు ట్యాక్స్ ఆఫరింగ్ 100 రూపాయలు. సిహెచ్ దుర్గా గారు 4 నెలల కానుక సరేండి దుర్గా గారు 4వ నెల కానుక 50 రూపాయలు. మైకేల్ అండ్ రమ్య కుమారుడు ట్యాక్స్ ఆఫరింగ్ 100 రూపాయలు. ఈ లక్ష్మి గారు 50 రూపాయలు ట్యాక్స్ ఆఫరింగ్. డి రమ్య గారు ఏకేశ్వర కాలనీ 100 రూపాయలు. సిహెచ్ దుర్గా గారు 4వ నెల కానుక 50 రూపాయలు. మైకేల్ గారండి రమ్య కుమారుడు అండి 100 రూపాయలు. ఈ లక్ష్మి గారు 50 రూపాయలు. డి రమ్య గారు దేవుడు చేసిన నెల కొరకు డ్యూటీ విషయంలో ట్యాక్స్ ఆఫరింగ్ 500 రూపాయలు. ఈ రాజుగారు భారతీయ ఫ్యామిలీ అండి
ఏకేశ్వర కాలనీ అండి, నెల కనుక 500 రూపాయలు. సిహెచ్ దుర్గా గారు మరి ఫ్యామిలీ గురించి పేరు చేయమని కోరినారండి, నెల కనుక 300 రూపాయలు. డి రమ్య గారు దశమ విభాగం 500 రూపాయలు. డి రమ్య కుమారుడు మైకిల్ నెల కనుక 500 రూపాయలు. దొడ్డి రమ్య గారి కుమారుడు జగదీష్ అండి, సండే స్కూల్ కొరకు 100 రూపాయలు. సిహెచ్ దుర్గా గారు స్త్రీల కనుక 100 రూపాయలు. ఈ లక్ష్మి గారు సండే స్కూల్ కొరకు 200 రూపాయలు. ఈ లక్ష్మి గారు ఫంక్షన్ క్షేమంగా జరిగినందుకు దేవుడి కృతజ్ఞతగా 500 రూపాయలండి. ఈ విజయ్ గారు ఏకేశ్వర నెల కనుక 300 రూపాయలు. ఈ మెస్సీ గ్రేస్ డాక్టర్ దయాకర్ గారండి, ట్యాంక్స్ ఆఫరింగ్ 100 రూపాయలు ప్రేయర్ చేయమని కోరినారండి. కే సామ్యుల్ అనే ఫ్యామిలీ మనకు పేరు ప్రార్థన చేయమని కోరినారండి. దశమ భాగంగా 1000 రూపాయలు ఇచ్చారండి. కే జయరాజ్ గారు నెల కనుక 1000 రూపాయలు. కే ప్రభు కిరణ్ గారు 200 రూపాయలు. కే ప్రభు శ్రీకాంత్ గారు 200 రూపాయలు. కే ప్రభు వినూత్న గారు 200 రూపాయలు. మొత్తం నెల కనుకండి 600 రూపాయలు. డి మనోజ్ గారు మంత్లీ ఆఫరింగ్ 500 రూపాయలు. అనిల్ కుమార్ అండ్ గ్రేస్ నెల కనుక 5000 రూపాయలు. ఎస్ సలోమి మా కుటుంబం గురించి ప్రార్థించమని కోరినారండి, నెల కనుక 200 రూపాయలు. టి సుధీర్ గారు నెల కనుక 1000 రూపాయలు. టి శాంతాబాబురావు గారు నెల కనుక 500 రూపాయలు. టి స్టీవెన్ గారు నెల కనుక 1000 రూపాయలు. దశమ భాగం 1500 రూపాయలు. జి నిహారక డాక్టర్ ఆఫ్ సంజయారాయణ ట్యాంక్స్ ఆఫరింగ్ 200 రూపాయలు. ఆకుల ఆమోస్ గారు ట్యాంక్స్ ఆఫరింగ్ 100 రూపాయలు. అలాగే ఐఎం కొరకు కన్నవెల్లి లక్ష్మి గారు 100 రూపాయలు. అనిల్ కుమార్ అండ్ గ్రేస్ 500 రూపాయలు. రామవండ లక్ష్మి 100 రూపాయలు. ఆకుల ఆంబస్ గారు 300 రూపాయలు. అలాగే ఎఫ్ఎంపి కొరకు ఎం అనురాధ గారు డాక్టర్ ఝాన్సీ తాతరాజు గారు కాపండి 5 నెలల కానుక 1000 రూపాయలు. పి అనిల్ కుమార్ అండ్ గ్రేస్ గారండి 500 రూపాయలు. కే రామోహన్ లక్ష్మి మొలకాపురం 1000 రూపాయలు. ఆకుల ఆమోస్ గారు 300 రూపాయలు. కన్నవిల్లి లక్ష్మి గారు 100 రూపాయలు. ఎస్ సలోమి గారు 100 రూపాయలు. ఇవి ఏ కానుకలు ఇవ్వాలండి. అలాగే యశ్వరావు గారు నేమ్లెస్ కదండి 50 రూపాయలు ఇచ్చారు. ఇవే కానుకలు ఇవ్వాలి. ప్రార్థన చేద్దామండి. కానుకల నిమిత్తం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మీ గన్నామమున వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయాన్ని మీ మందిరానికి తేబడిన కానుకలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. మీరు ఇచ్చినటువంటి దాని నుండి కృతజ్ఞతగా మీ సన్నిధికి తేబడిన ప్రతి కానుకను మీరు అంగీకరించమని ప్రార్థన చేస్తున్నాం. నెలంతా కష్టపడి పని చేసుకుని నాయన వచ్చిన రాబడి నుండి నాయన మీకు తీసుకుని వచ్చినటువంటి కానుకలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఇచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునేది తగిన ప్రతిఫలాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కృప కలిగినటువంటి దేవ, కానుకలు ఇచ్చి ప్రార్థించమనేటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తూ తగిన ప్రతిఫలాలు నీ బిడ్డలకు దయచేయండి. బలహీనులను బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కానుకలను మీరు ఆశీర్వదించి మీ సేవార్థమై వినియోగించుకునే భాగ్యాన్ని
సంఘానికి దయచేయమని క్రీస్తు నామమును వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. వస్తువాణి కొరకు మరొక కవర్ వచ్చిందండి. నేమ్లెస్ కవర్ 500 రూపాయలు. ప్రియులారా, ప్రత్యేకమైన ప్రార్థన. మన మందిరంలో కుమార్ గారు ఆటో నడుపుతారు కదా, ఆటో కుమార్ అంటారు. వాళ్ళ తండ్రి గారికి బలహీనముగా ఉందని తెలియజేశారు. వారి నిమిత్తము ప్రార్థన చేయాలని సంఘాన్ని కోరుతున్నాం. మీ ప్రార్థనలలో జ్ఞాపకం ఉంచుకోవాలని కోరుతున్నాం. అలాగే చిట్టం టీచర్ గారు కూడా మరి కుమారు ఆటో రాక బలహీనంగా ఉన్నారు తెలియదు, కానీ వారు కూడా బలహీనంగా ఉన్నారు అని తెలియజేశారు. వారి నిమిత్తము కూడా ప్రార్థించాలని తెలియజేస్తుంది. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన. ప్రియులు, మన మల్కాపురంలో రాము గారు, లక్ష్మి గారు. రాము దూర దేశం వెళ్ళి పని నిమిత్తము కొద్ది కాలం అక్కడుండి మరి క్షేమకరంగా దేవుడు వారిని గృహానికి మందిరానికి నడిపించారు. మన మధ్య ఉండడం సంతోషం. వారి నిమిత్తము ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీ గన్నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయాన్ని ప్రత్యేకముగా రాము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప కలిగినటువంటి దేవ, దూర దేశము వైపు వెళ్ళి తన పనులు ముగించుకుని మరలా తిరిగి రావడానికి మీ కృప చూపించారు. మీకు వందనాలు, స్తోత్రాలు. ఆ దేశంలో పని నిమిత్తము వెళ్ళినప్పుడు అక్కడ పడినటువంటి కష్టము, శ్రమ మీరు ఎరిగిన దేవుడు తండ్రి. వాటన్నిటి నుండి తప్పించారు. మీకు వందనాలు, స్తోత్రాలు. తను చెప్పినటువంటి మాటలలో నాయన, ఆ దేశంలో ఎయిర్పోర్ట్లు, ఇమిగ్రేషన్ సమయంలో అనేక ఇబ్బందులు కలిగినప్పుడు ఆ ఎయిర్పోర్ట్లోనే తనని నిర్బంధించిన సమయంలో నీ సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థించుకున్నప్పుడు నీ కుమారునికి మార్గాన్ని సరళం చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా విడుదల కలుగు చేసి క్షేమకరముగా నడిపించారు. మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయాన్ని కుటుంబముతో సంఘముతో సంతోషించేటువంటి భాగ్యాన్ని మీ కుమారునికి అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కుమారుని జ్ఞాపకం చేసుకునండి, ఆరోగ్య బలాలు దయచేయండి, ప్రతి అవసరాన్ని తీర్చి మీరే మహిమ పొందమని మీ దైవ హస్తాలకు అప్పగించుకుంటాం. క్రీస్తు నామములో వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ త్రియేక దేవుని దీవెన కాపుదల సదాకాలము తోడై ఉండి కాపాడును. ఆమేన్. అలాగే మన మధ్య లలిత గారు ఉన్నారండి, స్టాన్లీ లలిత గారు. వారు ముందుకు వచ్చినట్లయితే వారు కూడా గతించిన కొద్ది కాలం నుండి బలహీనముగా ఉన్నారు. ఆ జ్వరము అలాగే దగ్గు. గతించిన 10 దినాల నుండి సెలైన్లు ఎక్కించుకుంటున్నారు. దేవుని కృపను బట్టి మరి మందిరానికి వచ్చే ఓపికను దేవుడు ఇచ్చారు. వారు ముందుకు రావాలని కోరుతున్నారు. పరిశుద్ధుడా, మీ నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయాన్ని ప్రత్యేకముగా లలిత గారిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. గతించిన కొద్ది దినాల నుండి మీ కుమార్తె బలహీనముగా ఉంటుండగా మీ పరిశుద్ధ మందిరములు సమీపులు మీ నామం పేరిట ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన స్వస్థతను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయా, మీ మందిరములు
నెమ్మది కలిగి సంతోషముగా గృహానికి వెళ్ళడానికి మీ కృప చూపించారు. సమస్త బలహీనతను మీరు తీసివేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కృప కలిగినటువంటి దేవ, సంపూర్ణ ఆరోగ్య బలాలతో మిమ్మల్ని స్తుతించి మీ యందు సంతోషించే భాగ్యాన్ని వారికి దయచేసి మీరే మహిమ పొందమని దీవించి పంపించమని క్రీస్తు నామములు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ త్రియేక దేవుని దీవెన కాపుదల సదాకాలము తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్. ప్రియులారా, అలాగే ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం అదేమిటి అంటే, గతించిన కాలంలో స్త్రీలకు దూర ప్రాంతం నుండి క్విజ్ ఒకటి ఆన్లైన్లో రావడం జరిగింది. దాదాపు ఇది సెకండ్ టైం అనుకుంటాను. 100 ప్రశ్నలకు జవాబు. ఏ ఇంటికి వెళ్ళినా స్వరూప ఏది అయితే ఆ క్విజ్లో ఎవరైతే ఎక్కువ మార్కులు వచ్చాయో వారికి ఆ ప్రాంతం నుండి అనగా చెన్నై నుండి ప్రైజులు పంపించడం జరిగింది. అవి ఫ్లోరా జయరాజు గారమ్మ గారికి, మరి వారే విశాఖపట్నంలో క్విజ్ రాసేటువంటి వారందరికీ కన్వీనర్గా ఉంటూ ఉన్నారు. వారి దగ్గర ప్రైజులు ఉన్నాయి. మరి గతించిన వారంలో యవన కాలంలో ప్రవేశించినటువంటి స్వరూపారాన్ని తనకు ప్రార్థన అయ్యాక అమ్మగారి ముందుకు వచ్చి ఆ ప్రైజులు ఇవ్వాలని కోరుతూ ప్రార్థించారు. పరిశుద్ధుడా, మీ నామానికి వందనాలు. ఈ ఉదయాన్ని ప్రత్యేకముగా స్వరూపారాణిని బట్టి వందనాలు. రాజును భారతిని మీరు ప్రేమించి వారికి ఇచ్చిన ప్రథమ సంతానమును బట్టి మీకు వందనాలు. కుమార్తెను మీరు కనికరించారు, యవనములోకి ప్రవేశపెట్టారు, మీకు వందనాలు. బాల్యమంతా కూడా మీ మందిరములో, సండే స్కూల్లో మీ బైబిల్ జ్ఞానం ఉంది ఎదిగిన బిడ్డ యవనములోకి వచ్చి ఉంటుండగా మరి ఎక్కువగా మీ సన్నిధిలో బలపడడానికి మీ జ్ఞానంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఆరోగ్య బలాలు అనుగ్రహించండి, చదువులో జ్ఞానము దయచేయండి. యవన కాలంలో బిడ్డను ఎట్టి విధమైన శోధన ముట్టకుండా బిడ్డ చుట్టూ మీ దూతలు కావలించి మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. కృప కలిగినటువంటి దేవ, తల్లిదండ్రులను కూడా దీవించండి. యవన కాలంలోకి వచ్చిన బిడ్డను ఏ రీతిగా పెంచాలో తగిన జ్ఞానము తల్లిదండ్రులకు దయచేసి మీరే మహిమ పొందమని కుమార్తెను మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ త్రియేక దేవుని దీవెన కాపుదల సదాకాలము తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్. అమ్మగారు ముందుకు వచ్చినట్లయితే ఈ కార్యక్రమాన్ని జరిగించాలని కోరుతూ ఉన్నాం. వారి పేర్లు పిలుస్తారు. పిలిచినప్పుడు వారు ముందుకు వచ్చి అవి తీసుకోవాలని మనం వచ్చేసి అలాగే నేమ్లెస్ కవర్ మరొకటి వచ్చిందండి. 50 రూపాయలు. విసు అనే వారికి 50 రూపాయలు వచ్చింది. బైబిల్ ఎగ్జామ్ గ్రూప్ 2 అండి 2024 ఈ సంవత్సరం జరిగింది. గ్రూప్ లీడర్గా అంటే ఈ సంఘానికి గ్రూప్ లీడర్గా నన్ను పెట్టారు కాబట్టి నేను ఈ ప్రైజెస్ కూడా ఇస్తున్నాను. ముఖ్యంగా సామిల్ రాజు గారు వాళ్ళ అక్క గారి ద్వారా ఈ మెసేజ్ మాకు మొత్తం ప్రశ్నలన్నీ కూడా వాటి ద్వారా రావడం జరిగింది. దయామణి దొరయ్య గారని సారము అంటే చెన్నైలో ఉంటారండి. ఆవిడ లైఫ్ మినిస్ట్రీస్ అని కండక్ట్ చేస్తున్నారు. అది మినిస్ట్రీ వాళ్ళు చేసుకుంటారు.
అక్కడి నుంచి వాళ్ళ అక్కయ్య గారు మేరీ గారి అంటే సామిల్ రాజు గారు వాళ్ళ అక్క గారి ఇంటి వెనక ఉంటారండి. ఆవిడ ద్వారా మనకి ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఆ విధంగా మన సంఘంలో కూడా కొంతమంది ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నేను కొంతమందికి ఇవ్వడం జరిగింది 100 ప్రశ్నలు. అందులో పాస్ట్ గారు కూడా చక్కగా మాకు కూడా సహాయం చేస్తున్నారు ఎన్నో విధాలుగాను. పాస్ట్ గారు కూడా వందనాలు తెలియజేస్తున్నారండి. ఈ సంవత్సరం అంటే చర్చ్ వైజ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇవ్వాలని వాళ్ళు అనుకున్నారు. అంటే ఈ విశాఖపట్నంలో కాకుండా చాలా చోట్ల చాలా మంది రాశారు. దగ్గర 150 మంది 200 మందిలా రాశారు. దాంట్లో మన చర్చ్ వైజ్ కూడా వాళ్ళు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇస్తున్నారు. మన చర్చిలో ఫస్ట్ వచ్చిన వాళ్ళండి డి ఆనంద్ అంటే 100కు 100 మార్కులండి అన్నీ కూడాను. డి ఆనంద్ జ్యోతి గారు, దౌలి రాష్ట్ర గారు, ఫ్లోరా జయరాజ్ గారు, ఈ ముగ్గురికి 100 మార్క్స్ ఇచ్చేయండి ఫస్ట్. ఆ సంఘం తరఫున వాళ్ళకి ఆవిడ గిఫ్ట్లు పంపించారు చెన్నై నుంచి. అవి కూడా పాస్ట్ గారి ద్వారా మేము ఇవ్వడం జరుగుతుంది. పాస్ట్ గారు దయచేసి ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాను. డి ఆనంద్ జ్యోతి గారు ముందుకు రావాలండి. రెండు మూడు రాష్ట్రాలకి ఫస్ట్ వచ్చింది. నెక్స్ట్ దౌలి రాష్ట్ర గారు ముందుకు రావాలి. ఫ్లోరా జయరాజ్ గారండి. మన చర్చి నుంచి జి శాంతి గారని సునీత గారి ద్వారా ఎల్ఈఎఫ్ లోనే అమ్మాయి ఉంది, తనకు కూడా వచ్చింది. నెక్స్ట్ టి శాంతా బాబురా గారు 95.5 మార్కులు వచ్చేయండి. వాళ్ళ తరఫున ఎవరైనా ఉన్నారండి? శాంతా బాబు గారు సెకండ్ ప్రైజ్ అండి. థర్డ్ ప్రైజ్ టి రజిత జాన్ గారండి 95 మార్క్స్. దయచేసి ముందుకు రావాలని కోరుతున్నాను. పాస్టమ్ గారండి. మన చర్చిలోని థర్డ్ ప్రైజ్ అండి. నెక్స్ట్ పిఎస్సి అఖిలేష్ గారు 95 మార్క్స్. నైన్టీ 94 నుంచి 90 వరకు మార్క్స్ వచ్చిన వాళ్ళండి. ఎం సుజాత రత్నం గారు. స్పందన మల్లిపూడి స్పందన మా ఆశ చేసేసి నెక్స్ట్ ఝాన్సీ తాతరాజు గారండి 90 అబవ్ వచ్చిన వాళ్ళండి వీళ్ళందరూ. 92.5. స్పందనకి 93.5. సుజాత రత్నం గారికి 94 అండి. నెక్స్ట్ ఈ జానకి ఆనంద్ గారు ఉన్నారండి ఎవరైనా? జానకి వచ్చి నెక్స్ట్ ఇక పార్టిసిపేషన్ ప్రైజెస్ వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చారండి. డి స్వర్ణకుమారి గారు 87.5. కె సుదర్శన్ కుమారి గారు
సుదర్శన్ కుమారి గారు, కె అమ్మాజీ దాస్ గారు. అమ్మాజీ దాస్ గారు వస్తున్నారండి. వి రాజరత్నం గారు, ఎం లీలా జాషువా గారు. లీలా జాషువా గారు రావాలంటే ముందుకి. రాజరత్నం, కె ఆశా జ్యోతి గారు, హైమా గారు, సావిత్రమ్మ గారు పెద్ద కూతురండి. హైమా గారు ముందుకు రావాలి. ఎస్ ప్రభుదాస్ గారు వచ్చారండి. ప్రభుదాస్ గారు, చిట్టమ్మ టీచర్ గారు, ఈ భారతి గారు. ఉమా గారు వచ్చి తీసుకుంటారండి. ప్రభుదాస్ గారిది, చిట్టమ్మ టీచర్ గారిది. అంటే చిట్టమ్మ టీచర్ గారు ఇచ్చేస్తారు ప్రభుదాస్ గారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. పాస్టర్ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. ఇంకా నెక్స్ట్ జూలైలో కానీ ఆగస్టులో కానీ నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుందండి. అందరూ ప్రిపేర్డ్గా ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. ప్రియులటి సమయంలో సంఘ ప్రకటనలు చేయగలిందాం. ప్రకటనలండి. మరి ఈ దినము మరి విశ్వవాణి సండేగా మరి మనం ఆచరించబడుతుంది. మరి గత వారం అనౌన్స్ చేసిన విధంగా మరి విశ్వవాణి నుండి రెవరెండ్ ఎస్ రాజు గారు పాస్ట్ గారు మనకి వచ్చి చక్కని వాక్య సందేశాన్ని ఇచ్చారు విపులంగా. దాంతోపాటు రిపోర్టు ఆ యొక్క విశ్వవాణి చేస్తున్న కార్యక్రమాలు కానీ వారి యొక్క ప్రణాళికలు కానీ మరి అన్ని చక్కగా వివరించారు. మరి ఆ యొక్క వాక్యాన్ని బట్టి అలాగే ఆ యొక్క రిపోర్ట్ని బట్టి మరి సంఘం అంతా చక్కగా స్పందించింది. ఆ విషయంలో మరి సంఘానికి మరి ప్రత్యేకంగా మరి సంఘం తరఫున మరి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా పాస్టర్ గారు మరి రాజు గారు, ఎస్ రాజు గారు, ఎవరైనా ఎస్ రాజు గారికి కూడా మరి సంఘం తరఫున ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఏదైనా మా విశ్వవాణి కార్యక్రమాన్ని మరి నడిపిస్తున్న మరి పాస్టర్ రెవరెండ్ జాన్ గారికి కూడా మరి ప్రత్యేకంగా వందనాలు. అలాగే మరి విశ్వవాణి కోసం మరి చక్కగా మీరు అందరూ స్పందించారు. కొందరు అయితే మరి అమౌంట్లో సైకిల్ కొనమని కూడా మరి వారు చెప్పారు. 2000 రూపాయల వరకు ఇచ్చారు. మీరు ఇంకెవరైనా ఆసక్తి ఉంటే మరి స్పందించవలసిందిగా కూర్చున్నాం. వాళ్ళ గత సంవత్సరం కూడా మన సంఘం నుంచి సైకిళ్ళు కొన్ని ఇవ్వబడ్డాయి. మెగాఫోన్ కూడా మన సంఘం నుంచి వచ్చిన వారు ఉపయోగిస్తున్నారు. ఇక్కడున్న మన సైకిళ్ళన్నీ ఆ యొక్క ప్రాంతాల్లో తిరుగుతున్నాయి. కాబట్టి ఆ విధంగా మనం సేవకి సహకరిస్తే మరి దేవుడు మరి ఎటువంటి ఆశీర్వాదాలు ఇస్తారో మరి పాస్టర్ గారు చక్కగా వివరించారు. కాబట్టి మరి విశ్వవాణి కొరకు స్పందించిన ప్రతి ఒక్కరికి మరి విశ్వవాణి తరపున అలాగే మన సంఘ తరపున కూడా మరి ప్రత్యేకంగా మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే విశ్వవాణి కొరకు నేను గత సంవత్సరం 2 సంవత్సరాల నుండి మరి సువార్తలోకి వెళ్ళినప్పుడు మేము ఎప్పుడైనా విశ్వవాణి సంఘాల్లోనే రెసిడెన్స్ ఉండేది, అకామిడేషన్. ఎక్కడ మారుమూల ప్రాంతాల్లో మేము చాలా దూర ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చర్చ్ ఉండేది. మళ్ళీ కొన్ని ఒక 4-5 కిలోమీటర్లు వెళ్ళిపోతే ఒక చర్చ్ ఉండేది. ఒక గ్రామం 2 గ్రామాలు ఉంటే అక్కడ ఒక చర్చ్ కట్టారు. ఆ సేవ నేను చూశాను కళ్ళారు. మరి అటువంటి సర్వీసు చేస్తున్న వారికి మరి పాస్టర్స్ కొరకు మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటే చాలు. మరి వారు అక్కడ ఆశీర్వదించబడి
మన యొక్క గ్రామాలన్నీ మరి క్రైస్తవ గ్రామాలుగా మారడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి గమనించవలసిందిగా కోరుచున్నాం. అలాగే మన సంఘంలో మరి 14-15 తారీఖుల్లో VBS జరుగుతున్నది, వొకేషనల్ బైబిల్ స్కూల్ జరుగుతున్నది. మరి సూపరింటెండెంట్ గారు మరి గత వారం నుంచి మరి అనౌన్స్మెంట్ చేయడం జరుగుతున్నది. మరి ఈ వారంలో 14-15 తారీఖుల్లో మీ పిల్లల్ని మరి సిద్ధపరిచి ఉదయం 8:30 గంటలకే మరి పంపించండి. మరి చక్కని బైబిల్ కథలు కానీ, స్టోరీలు కానీ, తర్వాత మిగతా క్విజ్ కానీ, ఇంకా అనేక కార్యాలతో మరి అనేక బొమ్మలు అవి చూపిస్తూ చిన్నపిల్లలకి చక్కని కార్యక్రమాలు రూపొందించారు. కాబట్టి మీ పిల్లలు ఎవరిని మరి మిస్ చేయకుండా పంపించవలసిందిగా మరి సండే స్కూల్ సూపరింటెండెంట్ వారు తెలియజేశారు. కాబట్టి ఈ కార్యక్రమానికి మరి అందరూ మరి సహకరించవలసిందిగా మేము ప్రత్యేకంగా మీకు తెలియజేస్తున్నాం. ఆ యొక్క కార్యక్రమాల్లో కూడా మరి పాస్టర్ గారే మరి వాక్య సందేశాన్ని అందిస్తారని మీకు తెలియజేస్తున్నాం. అలాగే సిటీ సండే స్కూల్ వారు టీచర్ ట్రైనింగ్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. అది జూన్ 31వ తారీఖు. అది టీచర్స్ మరి ఆ సమయానికి సిద్ధపడవలసిందిగా కోరుతున్నాం. జూన్ 31 జరుగుతున్నది. అలాగే స్త్రీల సమాజ ప్రకటన ఉన్నదండి. అది ఈరోజు స్త్రీల సమాజ ఐక్యారాధన ఉన్నది మధ్యాహ్నం 2 గంటలకి. మరి అక్కేపాలెం బాప్టిస్ట్ సంఘంలో ఉన్నది. మధ్యాహ్నం 2 గంటలకి జరుగుతున్నది. 1 గంటకల్లా సింధ్యా బస్ స్టాప్లో ఉంటే మరి అందరు స్త్రీలందరూ కలిసి వెళ్ళడానికి వారు ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి మరి మధ్యాహ్నం 1 గంటకల్లా సింధ్యా బస్ స్టాప్లో ఉంటే వారందరూ మరి వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి గమనించవలసిందిగా మేము కోరుచున్నాం. అలాగే క్విజ్ మన సంఘం నుంచి చాలామంది పార్టిసిపేట్ చేశారు. 100కి 100 మార్కులు వచ్చాయి. అలాగా ఇంకా 90-95 మార్కులు కూడా వచ్చి మరి చక్కగా సిద్ధపడి ఆ యొక్క క్విజ్ ఆన్లైన్ క్విజ్ సిద్ధపడడం చాలా ఆశీర్వాదకరంగా బైబిల్ అంతా రెఫర్ చేయడం జరుగుతుంది. అది ఏంటంటే ఒక ఆసక్తి ఉండాలి, బైబిల్ జ్ఞానాన్ని పొందుకోవాలని. అటువంటి వారికి మరి మంచి అవకాశం. కాబట్టి మన సంఘంలో అనేక మంది మరి బహుమతులు గెలుచుకున్నారు. వారందరికీ మరి సంఘం తరఫున మరి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా మరి ఫ్లోరా జయరాజ్ గారు మరి యొక్క క్విజ్ అంతా మరి గైడ్ చేస్తూ కోఆర్డినేట్ చేశారు. వారు కూడా ఎవరెవరు గైడ్ చేయకపోతే అది జరగదు. మరి అమ్మగారికి కూడా మరి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఆటో కుమారు వారు ఫాదర్ మరి హాస్పిటల్లో ఉండి మరి అనారోగ్యంగా ఉన్నారు. ఒకసారి కదా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే చివరిగా మరి మా అందరం ప్రార్థించవలసిన పరిస్థితి. ఎందుకంటే మరి రేపు జరగబో ఎలక్షన్లో మరి ఎవరు రావాలి అని అందరికీ ఆందోళన, ఎవరికి ఓటు వేయాలని అందరి మనసులోనే ఉంటుంది. కాకపోతే ఎవరు మనస్తత్వాన్ని బట్టి వారు వేస్తారు. కానీ మన క్రైస్తవులుగా మనం ప్రార్థనాపూర్వకంగా ఆ యొక్క ఓటింగ్ని మనం చేయాలని మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే గత కొంతకాలంగా మనం చూస్తున్నాం, మణిపూర్ కానీ ఈ సంఘటనలన్నీ చూస్తుంటే క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. అది ఎందుకు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఇవన్నీ ఆలోచించి మీకు పరిజ్ఞానం ఉన్నది కాబట్టి మీరు ఆలోచించుకొని మనకి ఏ ప్రభుత్వం వచ్చినా పర్లేదు, కానీ సువార్తకు ఎటువంటి ఆటంకం లేని ప్రభుత్వం మనకి కావాలి. మన క్రైస్తవులకు కానీ మన పాస్టర్స్ కానీ మరి స్వేచ్ఛగా సువార్త ప్రకటించడానికి ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. సువార్త కూడా మరి కుంటుపడుతుంది ప్రకటించడానికి. అటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి అటువంటి పరిస్థితులు మనం కొని తెచ్చుకోకుండా మనం ఆలోచించి ప్రార్థనాపూర్వకంగా మరి చక్కని పార్టీకి మనం ఓటు వేసి మనకి అండగా ఉండే పార్టీని మీరు గెలిపించుకోవాలని, మన మంచి పరిపాలన ఉండే మన ప్రభుత్వాన్ని మనం ఏర్పరచుకోవాలని ప్రత్యేకంగా నేను కోరుకుంటూ మీకు తెలియజేస్తున్నాను. ఇవే సంఘ ప్రకటన.
ప్రియులారా, ఈరోజు ప్రత్యేకమైనటువంటి దినము మదర్స్ డే. అందరికీ ప్రత్యేకంగా తల్లులైనటువంటి వారి అందరికీ మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఒక వచనాన్ని చదువుదాం. ఆదికాండం 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. ఆదాము తన భార్యకు అవ్వ అని పేరు పెట్టి అనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. అక్కడ మొదలైంది తల్లి. అక్కడ నుండి ప్రకటన గ్రంథంలో ఒక తల్లి ఉంటుంది. కనినటువంటి కుమారుని గురించి, కనబోయేటువంటి ప్రసవ వేదన కొరకు ప్రకటన గ్రంథంలో చదువు. తల్లుల కొరకు ప్రత్యేకంగా వారిని అభినందించాలి. సాధారణంగా స్త్రీలను అభినందించడం అంటే నాకు అసలు చాలా కష్టం. అయినా కానీ తల్లులందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. మీ బిడ్డలను ప్రభు మార్గంలో నడిపించండి. ఇప్పటి వరకు ప్రభు మార్గంలో నడిపించినటువంటి తల్లులందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యెషయా భక్తుని ప్రవచన ప్రకారము 66వ అధ్యాయం మనం చదివితే 13వ వచనంలో చక్కని మాట రాస్తారు. ఒకటి తల్లి ఆదరించినట్లు నేను మిమ్ములను, అంటే తల్లి ప్రేమ, దేవుని ప్రేమ రెండు కూడా సమానమైనటువంటి వాక్యమే తెలియచేస్తుంది. తల్లి ఎలాగైతే ఆదరిస్తుందో తల్లి ఆదరణ నా ఆదరణ ఒకటే. కనుక ఆదరించేటువంటి తల్లులలాగా మీరందరూ ఉండాలని మరొకసారి మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. గాడ్ బ్లెస్ యూ. సండే స్కూల్ విద్యార్థులకు జరిగేటువంటి VBS క్లాసుల కొరకు ప్రత్యేకంగా తల్లిదండ్రులకు తెలియజేస్తూ ఉన్నాం. పిల్లలను అందరినీ కూడా మరి ప్రోత్సహించి పంపండి. వారిని 8:30కి ఇక్కడికి పంపాలంటే మీరు 7:30కి లేవాలి. 7:30కి లేచి పిల్లలను తయారు చేసి ఇక్కడికి పంపించాలి. కనుక బాధ్యతగా తల్లిదండ్రులు మీ బిడ్డలను పంపించాలని తెలియజేస్తూ ఉన్నాం. 2 దినాలు కనుక ఆ 2 దినాలు కూడా ఉదయం నుండి సాయంకాలం వరకు ఉంటాయి. కనుక ప్రతి ఒక్కరు మీరు ఆ ప్రోత్సాహాన్ని పిల్లలకు ఇవ్వాలని ప్రత్యేకంగా మీకు తెలియజేస్తున్నాం. అలాగే అయ్యగారు ప్రకటన చేసిన రీతిగా సిటీ సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ అది ఆ క్యాంపు ఉంది. అయితే డేట్స్ కొంచెం అటు ఇటుగా చెప్పారు. మే 31 నుండి జూన్ 1 2 దినాలు కనుక గమనించండి. టీచర్స్ మే 31 జూన్ 1 తారీఖున ఉంటాయి కనుక అది గమనించాలని మనం చేస్తాం. అలాగే మరొక విషయాన్ని అధ్యక్షులు వారి జ్ఞాపకం చేశారు. ఎలక్షన్స్ కొరకు ప్రార్థించండి. దేవుడు అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని ఇవ్వాలని, ఒకవేళ ఆయన చిత్తంలో అలా కాకుండా మనకు శ్రమలు కావాలి అని అంటే ఆయన చిత్తాన్ని జరిగించమని, ఆ శ్రమలను తట్టుకునేటువంటి వారిగా మనకు దేవుడు శక్తి ఇచ్చేలాగా మనము ప్రార్థన చెయ్యాలి. చాలామంది మణిపూర్ కొరకు ప్రార్థన చేస్తున్నారు. మణిపూర్లో క్రైస్తవులను హింసించారు, అక్కడ చాలా సంఘాలను తగలబెట్టారు. ఇవన్నీ కూడా ప్రార్థనలు అప్పుడే దాదాపు చాలా కాలం నుండి ఆ సంఘటన జరిగినప్పటి నుండి ప్రార్థన చేస్తుంది. మణిపూర్ కొరకు అంత భారంతో అంత ఎక్కెక్కి ఏడ్చి ప్రార్థన చేసేస్తున్నారు. అక్కడ జరిగినటువంటి వాస్తవాలు మీ ఎవరికి తెలియదు. ఏదో ఎవడో వాట్సాప్లో మెసేజ్ పెడతాడు, ఇంకా అక్కడ నుండి మనం ఆ ప్రార్థనలు చేసేస్తాం. వాస్తవం ఏమిటి, అసలు ఎందుకు అక్కడ గొడవలు జరిగే,
ఎందుకు క్రైస్తవులను కొడుతూ ఉన్నారు అని అంటే ఆ విషయాలు పూర్తిగా తెలియక మనం ప్రతిదానికి ప్రార్థనే కదా, ఆ ప్రార్థన చేసేస్తూ ఉంటాం. అక్కడ జరిగింది వేరు, మనం చేసే ప్రార్థన వేరు. కనుక తెలుసుకోండి, విషయాలు పూర్తిగా తెలుసుకుని ప్రార్థన చేయాలి. నేను దేవుని సేవకునిగా బలిపీఠం నుండి చెప్తున్నాను, ఈ రోజు వరకు మణిపూర్ కొరకు నేను ప్రార్థన చేయలేదు. ఇక మీదట కూడా నేను చేయను. ఎందుకు చేయలేదు అని అంటే వాస్తవాలు. ఈరోజు నరేంద్ర మోడీ కూడా అక్కడ గురించి ఏమీ మాట్లాడలేదు. అంతమంది క్రైస్తవులు చచ్చిపోతుంటే, మందిరాలు తగలబెట్టేస్తుంటే మోడీని కూడా తిట్టుకుంటూ ఉన్నా. మాట్లాడవలసిన అవసరం లేదు, అక్కడ పరిస్థితులు అలాంటివి. కనుక ఏదైనా శ్రమ కలిగినప్పుడు దాన్ని తట్టుకునే ఓపిక, శక్తి, అట్టి విశ్వాసం దేవుడు మనకు ఇవ్వాలని మనం ప్రార్థన చేయాలి. మంచి ప్రభుత్వం కొరకు ప్రార్థన చేయాలి. అలాగే మీరందరూ ఆల్రెడీ నిర్ణయం చేసుకుని ఉంటారు. అది ఎవరు కూడా అందులోని ఫలానా వారికి వేయండి, ఫలానా వారికి వేయండి అని చెప్పే ఉద్దేశం నాది కాదు. దేవుని చిత్తాన్ని ఎరిగి ప్రార్థనాపూర్వకంగా రేపటి దినాన్ని ఆ ఎలక్షన్ కార్యక్రమాల్లో పాల్గొనండి. మరొక సలహా ఏమి కాదు, వృద్ధులైనటువంటి వారు ఉదయాన్నే వెళ్ళిపోండి. 6 గంటల నుండి 6 గంటల వరకు అన్నారు. ఉదయాన్నే వెళ్తే ఎండ పడకుండా ఉంటారు, మంచిగా జరుగుతుంది. ఇవి ప్రత్యేకమైనటువంటి ప్రకటనలు, సలహా. అందరూ లేచి నిలవబడినట్లయితే ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో మనము సెలవు తీసుకున్నాం. అత్యున్నత సింహాసనాసీనుడు అయిన మా పరలోకపు తండ్రి, మీ గన్నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయాన్ని నాయన ఆరాధనలో మీరు చేసిన సహాయాన్ని బట్టి, మీ నడిపింపుని బట్టి మీకు వందనాలు ఇస్తూ, మీ దిన సేవకుని ద్వారా మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు. సంఘముతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు ఇస్తున్నారు. పరిచర్యను ప్రోత్సహిస్తూ నాయన నీ బిడ్డలు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి కానుకలను బట్టి మీకు వందనాలు. నాయన పరిచర్యలో అవి ఉపయోగకరంగా ఉండడానికి మీ కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరొకసారి విశ్వవాణి వారి యొక్క పరిచర్యను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వారు చేసే ప్రతి పరిచర్యను మీరు ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి. ఈ పరిచర్య నిమిత్తము ఎంత మంది సేవకులైతే ఉన్నారో వారు పడేటువంటి కష్టాలు, వారు పడేటువంటి శ్రమలు మీరు ఎరిగిన దేవుడు కనుక మీ మెండైనటువంటి ఆదరణ వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అవసరాలలో ఉన్నటువంటి ప్రతి అవసరాన్ని మీరు తీర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప కలిగినటువంటి దేవ, ఖాళీ నడకన, సైకిల్ మీద ఆయా అరణ్య ప్రాంతాలు, కొండ ప్రాంతాలు నిబిడలు ప్రయాణాలు చేస్తూ మీ సువార్తను ప్రకటిస్తుండగా వారిని, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ మేలులతో వారిని తృప్తిపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీకే వందనాలు, స్తోత్రాలు. అయా, వారి రిపోర్టులో ఇంకా ఎలాంటి అవసరాలు ఉన్నాయో మాకు తెలియజేస్తారు నాయన. అట్టి అవసరాలలో మేము కూడా పాల్గొనడానికి మీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. మీకే వందనాలు, స్తోత్రాలు. మీ దేన సేవకులు రెవరెండ్ రాజు గారిని బట్టి మీకు వందనాలు. దీవించండి వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. తిట్టబడిన వాక్యాన్ని ప్రతి హృదయంలో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. కృప కలిగినటువంటి దేవ, ఈ ఉదయాన్ని సండే స్కూల్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వారంలో జరగబోయేటువంటి VBS కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. 2 దినాలు కూడా బిడ్డలు పాల్గొని నాయన ఇంకా ఆత్మీయముగా మీ సన్నిధిలో ఎదగడానికి మీ కృప చూపించండి. తల్లిదండ్రులు ప్రోత్సహించి బిడ్డలు పంపించడానికి మీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా నాయన ఈ ఉదయాన్ని కుమార్ తండ్రి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. బలహీనముగా హాస్పిటల్లో ఉంటుండగా తండ్రి, మీ కుమారుని మీరు జ్ఞాపకం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. బలహీనత నుండి లేవనెత్తమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం.
మీకే వందనాలు, స్తోత్రాలు. సంపూర్ణ ఆరోగ్య బలాలు దయచేసి క్షేమకరముగా గృహానికి చేర్చండి. అలాగే ప్రత్యేకముగా చిట్టమ టీచర్ గారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి కావలసిన ఆరోగ్య బలాలు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప కలిగినటువంటి దేవ, ఈ వారంలో మీరు మాకు ఇచ్చినటువంటి చల్లని వాతావరణాన్ని బట్టి మీకు వందనాలు. ఈ వచ్చే వారంలో కూడా అట్టి వాతావరణాన్ని మాకు దయచేసి మీ కృపలో భద్రపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. చంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప కలిగినటువంటి దేవ, ఎండల వేడి నుండి తప్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా నాయన ఈ ఉదయాన్ని ప్రియులు దర్శని గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ కుమారులు గతించిన కొద్ది కాలం నుండి బలహీనముగా ఉండి మందిరానికి రాలేకపోతూ ఉన్నారు. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని కలిగినటువంటి దేవ, ఉదయాన్ని మీ కుమారులను ఇంకనూ బలపరిచేయండి. మీ శక్తితో నింపి సమస్త బలహీనతను తీసివేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగనే మీనా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయాని కుమార్తెను కూడా బలపరచండి, ఆరోగ్య బలాలు దయచేయండి, బలహీనత నుండి తప్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తన కుటుంబాన్ని బిడ్డలను మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి నాయన, ఈ ఉదయాన్ని ఆరాధించి తిరిగి గృహాలకు వెలుచుంటుండగా ప్రతి బిడ్డను మీరు దీవించి పంపించమని, మీరు మాత్రమే మహిమ పొందమని ప్రభువైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడుగాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన వెంటైనటువంటి కాపుదల, ఆరాధనలో పాల్పొందిన ప్రతిభుడు బలహీనంగా ఉంటున్నటువంటి వారు, వారి ప్రత్యేకముగా మా మధ్యకు వచ్చినటువంటి ప్రియులు రాజు గారికి విశ్వవాణి పరిచర్య సదాకాలము తోడై ఉంది కాపాడును గాక. ఆమేన్.